Ramu sir, hi. Hi. Sir, so what's happening, sir? Why are we sitting here? What is it that you have to say about జరిగేదాని గురించి ఏంటి? See, the union aspect ఏంటంటే it has been, of course, in a contention since every few years we get this and control strike చేసి అది. Fundamental problem ఏంటంటే on one hand there are four different issues. On one hand, to increase the wages at any point of time లేదా ఒక్కొక్కసారి అగ్రిమెంట్లు చేస్తారు whatever. గ్రౌండ్ రియాలిటీలో ఒక ఏం నుంచి సినిమాలు ఆడలేదు, కాస్ట్ ఎక్కువైపోతుంది, ఎక్కువ లాసెస్ వస్తున్నాయి, థియేటర్ ఇదొక ఏడు పక్కన. వాళ్ళకి ఎలా ఉంటుందంటే సైకలాజికల్గా వర్కర్స్కి 100 కోట్లు యాక్టర్స్ తీసేసుకుని వాళ్ళ స్టాఫ్ వాళ్ళెవరు ఇంత డబ్బులు గొమ్మరిచ్చేస్తున్నారు అందరికి. కోట్లు ఒకటే ఉంటాం కదా కోట్లు ఒకటే ఫిగర్, వేరే ఫిగర్స్ ఏమో లక్షలు ఎవడో ఎండో. అలాంటప్పుడు మేము కొన్ని వేలు అడిగితే ఉట్టి మా దగ్గర ఏంటి ఇది అనేది వాళ్ళ పాయింట్ ఆన్ ఏ సైకలాజికల్. ఉదాహరణకి నేను ఏదో ఇందాక ఒకటి చూసాను, ఇది లైట్ మెన్ ఏదో చెప్తున్నారు ఒక వీడియో. ఆ వీడియో ఏం కట్ చేశారు వీళ్ళు ఆ స్కాఫోల్డింగ్లు ఎక్కి అక్కడ లైట్ పెట్టి అక్కడ పెట్టి వాళ్ళు పొద్దున్న 4:30 లేచి ఇంటికి 12 గంటలు అవన్నీ వింటే దే డిజర్వ్ ద మోస్ట్ అని ఇది వస్తుంది అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇట్ ఈస్ ట్రూ. ఆ స్టూడియో ఫ్లోర్స్ లో అవన్నీ హై రిస్క్ కదా. కరెక్ట్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే లేబర్ స్కిల్డ్ వర్క్ అంటే ఆ పర్టికులర్ స్కిల్ రావాలి. క్రియేటివ్ వర్క్ అంటే ఏదో క్రియేషన్, మ్యూజిక్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇదేంటంటే మోసే పనులు ఇదంతా టెక్నికలీ దే కమ్ అండర్ వాట్ వీ కాల్ లేబర్. యూనో ఇప్పుడు ఇంట్లో పని చేసేవాడు ఇంటి యజమాని కానీ ఎక్కువ పని చేస్తాడు. ఆడు పొద్దున్న నిద్ర లేచి ఆడు కాఫీ కలుపుతాడు, మంట చేస్తాడు, ఇల్లు ఊడుస్తాడు, ఇది చేస్తాడు. ఎంత పని చేస్తావు అంటే నాకేమో పనివాడు జీతం ఇచ్చి ఈడేమో హ్యాపీగా ఏసీ రూమ్లో పరుపుల మీద కూర్చుంటున్నాడు అని ఉంటుంది కదా. బట్ దట్ ఈస్ హోల్ పార్ట్ ఆఫ్ ది క్యాపిటలిస్ట్ సిస్టమ్ అనేది హైరార్కీలో వస్తుంది అది. ఓకే, ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే అది ఇప్పుడు ఒక సోషలిస్టిక్ ఆస్పెక్ట్లో, ఒక ఎంపతి, ఒక హ్యూమన్ ఆస్పెక్ట్లో చూస్తే ఒకలా ఉంటుంది. మీరు దాన్ని మీరు ఎక్స్టెండ్ చేశారనుకోండి, ఇప్పుడు నా పిల్లోడేమో వాడు మంచి బెడ్ మీద ఉంటాడు, పన్నెండు పిల్లోడు నేల మీద ఉంటాడు అంటే అది కూడా ఈక్వల్లీ వ్యాలిడ్ పాయింటే కదా ఇన్ టర్మ్స్ ఆఫ్ ద అలా వెళ్తూ ఉంటాయి. సో అప్పుడు ఇచ్చేవాడు తీసుకునేవాడి వాల్యూ ఇచ్చేవాడికి తెలియాలి ఫస్ట్. ఇచ్చేవాడు అంటే బలవంతంగా ఇప్పిస్తున్నారా లేకపోతే వాడికి అంత వర్త్ ఉంది అనుకున్నా. ఇప్పుడు మీరు మిమ్మల్ని ఒక దాంట్లో చేర్చుకున్నా ఏదో జాబ్లో మీరు ఒక శాలరీ అడుగుతారు. ఆ శాలరీ మీకు వర్త్ ఉందా లేదా నేను ఎలా అనుకుంటాను, ఒకటి నాకు మీకన్నా తక్కువలో ఒకటి దొరుకుతాడా అనేది నా ప్రైమరీ పాయింట్. మీ వర్త్ని మీరు అనుకుంటున్నట్టు నేను అనుకోకపోవచ్చు, రెండో పాయింట్. లేకపోతే మీకు ఇవ్వటానికి నా దగ్గర అది లేకపోవచ్చు. యూనో సో దీస్ విల్ బి ద వేరియస్ పారామీటర్స్ ఎనీబడి విల్ సీ. రైట్. సో ఇప్పుడు ఒకళ్ళేమో అసలు ఇప్పుడు ఒక డాక్టర్, ఇప్పుడు మీరు సపోజ్ అంటే నాకు సరిగ్గా ఫిగర్స్ తెలీదు, ఒక లైట్ మ్యాన్కి ఎంత వచ్చింది అనుకోండి, ఒక 1500 ఎంతో, 1200 to 1800 సో అప్పుడు 45,000 రావాలి. ఏంటి ప్రతిరోజు వర్క్ ఉండే. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మిడ్ లెవెల్ అండ్ బిగ్ లెవెల్కి 2 షిఫ్ట్స్ ఉంటాయి. అదొకటి. మీరు ఎంబీబీఎస్ 5 years డాక్టర్ చదివి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఆడ బిగినింగ్ శాలరీ 25,000-30,000 ఉంటుంది. ఐటీ కూడా అంతే. ఐటీ కూడా 25-30 సో అప్పుడు మీరు ఆ లెవెల్లో కంపేర్ చేసి ఇలాంటి హార్డ్ లేబర్ ఎవరైతే చేస్తారో, ఇది మసిల్స్ యూజ్ చేసి హార్డ్ లేబర్ అంటే ఏంటి, మీ ఫిజికల్ బాడీ పెడుతున్నారు, మోయటం, తొయ్యటం, పక్కన పెట్టడం, ఎత్తటం, ఇలాంటివన్నీ దే కమ్ అండర్ ది సో కాల్డ్ హార్డ్ లేబర్. హార్డ్ లేబర్ విల్ ఆల్వేస్ బి పెయిడ్ ది లీస్ట్ వరల్డ్ ఓవర్ ఇన్ ఎనీ కెపాసిటీ. బ్రెయిన్స్ ఉన్నవాడు, డెసిషన్ తీసుకునేవాడు, స్కిల్ ఉన్నవాడికి, లేకపోతే ఒక ఎక్స్ట్రాడినరీ యూనిక్నెస్ ఉన్నవాడికి ఎక్కువ ఇస్తారు ఎక్కడైనా డబ్బులు. యూనో అప్పుడు ఐసోలేట్ చేస్తారు అనుకోండి, మీరు ఎవరైనా కూడా ఇదే క్లెయిమ్ చేయొచ్చు. ఇప్పుడు చేపలు పట్టేవాడు ఆడు ఫిషర్ ఆడు ఎవడో ఓనర్ ఉంటాడు, ఆడు పంపిస్తాడు. ఆడు మేమే అన్నీ తూవి అసలు మేము సముద్రంలోకి వెళ్ళకపోతే మాకు తుఫాన్ రావచ్చు, మేము పచ్చిపోవచ్చు, ఇదన్నీ అవ్వచ్చు, ఇవన్నీ అవ్వచ్చు అని చెప్పి
అప్పుడు ఓనర్ కన్నా నాకు ఎక్కువ ఇవ్వాలి అంటే ఎనీబడీ క్యాన్ డూ ద సేమ్ టైం. అది నేను చెప్పేది. రైట్. ఇక్కడ ఎంపతి లెవెల్లో సినిమాటిక్ ఆస్పెక్ట్ కనెక్టెడ్ టు సినిమా కాబట్టి మనకి ఇది చాలా హైలైట్ అవుతుంది ఆ కాంటెక్స్లో. సో ఇప్పుడు ఈ స్కఫోల్డింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ లేబర్ కూడా చేస్తారు కదా. మీరు బిల్డింగ్కి వెళ్తే అందరూ వాళ్ళు చేసేది అదే, అన్ని చోట్ల అలాంటివి జరుగుతాయి అదంతా. కానీ ఇక్కడ ఇప్పుడు ఇది ఆస్పెక్ట్లు ఏంటంటే మనకి మెయిన్గా ఒక పర్టిక్యులర్ స్కిల్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఆడుకున్న స్కిల్ ఎవరికి లేదు అని ఎవరో ఒకరు అనుకోవాలి కదా. ఇప్పుడు హీరోలకు 100 కోట్లు ఎందుకు ఇస్తున్నారు? వాడి మొలాన్ని థియేటర్లోకి జనాలు వస్తున్నారు అనే నమ్మకంతో వాడి ప్రైస్ అనేది ఫిక్స్ అవుతుంది. ఫలానా మ్యూజిక్ డైరెక్టర్ ఎంత చేస్తున్నాడు, వాడి పాటలు ఎంత మిలియన్స్ వ్యూస్ వస్తాయంటే వాడికి అంత ప్రైస్ వస్తుంది. వీళ్ళ పేర్లు లేకపోతే సినిమాకి తగ్గుతుంది, వాల్యూ ఆఫ్ ద ఫిల్మ్ గోస్ డౌన్. బట్ ఒక వర్కర్ లేకపోతే వాల్యూ డజంట్ కమ్ డౌన్. ఎందుకు? ఆ వర్కర్ని మీరు వేరే వాడితో రీప్లేస్ చేయొచ్చు. రీప్లేసబుల్. ఎప్పుడైతే మీరు రీప్లేస్ చేయలేరో ఆటోమేటిక్గా ఆడికి అంత వాల్యూ ఉంటుంది కదా. ఇతను కాకపోతే వేరేవాడు ఉన్నాడు అనుకున్నప్పుడే మీకు వాల్యూ అనేది ఉండదు. ఎగ్జాక్ట్లీ. బేసిక్గా ఎగ్జాక్ట్లీ. యూనో. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే ఎనీ యూనియన్తో వచ్చిన ఇష్యూ, నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ యూనియన్, ఒక పర్టికులర్ టైంలో వాళ్ళు లీడర్స్ డిమాండ్లు మొదలుపెట్టి ఇంత కాకపోతే చేయము, ఇలా చేస్తే చేయము, మేము వచ్చి అడ్డుకుంటాం అని థ్రెట్స్ ఇలాంటివి చేస్తారు. అది దట్ ఈస్ బీన్ బిల్డింగ్ అప్ సిన్స్ సమ్ టైమ్. ఎవ్రీ టైం అది థ్రెట్ చేసినప్పుడు వీళ్ళు ఇంటర్నల్గా ప్రొడ్యూసర్స్ అందరూ ఏడ్చి అని అన్ని చేసి ఏంటి మా ఏదైనా చేయాలి ఇదంతా. ఇంకోటి బయట వాళ్ళతో పెంచి పని చేయకూడదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్ తీసుకోవాలంటే ఎంతో డబ్బులు కట్టాలి, 5-6 లక్షలు. దట్స్ రిడిక్యులస్ సమ్. ఎందుకంటే ఒకడు అలాంటి వర్క్లోకి వస్తున్నోడికి వాడికి అక్కడ ఇఫ్ యూ డజంట్ హ్యావ్ ద మనీ, ఆడు మనీ సంపాదించడానికి వస్తే దాన్ని సంపాదించుకోవడానికి మీ డబ్బులు కట్టని ఎక్కడి నుంచి తెస్తాడు? అప్పుడు వాడికి స్కిల్ ఉందని గుర్తించే ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు అనుకోండి, అప్పుడు నాకు యూనియన్ వద్దు ఈయన తీసుకుంటాను. దట్ ఈస్ సంథింగ్ బిట్వీన్ హ్యాపెనింగ్ కన్సెంటింగ్ అడల్ట్స్ ఆఫ్ నేను నీకు ఎంత ఇస్తా, నా పని ఇది అని చెప్పి. దట్ ఈస్ ఎ యూనిట్ బై ఇట్ సెల్ఫ్. దానికి ఒక అవుట్ సైడ్ ఏజెన్సీ వచ్చి దాన్ని అడ్డుకుంటాం అనేది ఇట్ కమ్స్ అండర్ ఐ మీన్ గుండైజం. సో ఇప్పుడు కానీ స్కిల్ అనేది ఇంకోటి ఫిల్మ్ ఇండస్ట్రీలో స్కిల్స్ అనేది ఇప్పుడు సపోజ్ వీళ్ళు ఒక స్టార్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, స్టార్ విల్ డెఫినెట్లీ బీ ఎ లిటిల్ ఎంపాథెటిక్ టు ది యూనియన్స్. ప్రొడ్యూసర్స్కి ఉండకపోవచ్చు, ఎందుకంటే ప్రొడ్యూసర్ ఏమో జేబులోంచి డబ్బులు ఇవ్వాలి. స్టార్ అండ్ పాప అన్నాడు కదా అడిగి అంత కూడా ఇవ్వలేరా, ఎందుకంటే స్టార్కి ఎంత డబ్బు ఉంటుందంటే అలాంటి డబ్బు అనేది వాల్యూ అనేది తెలియదు. ఇన్సిగ్నిఫికెంట్, లైక్ 1% or 2% ఆఫ్ దర్ సాలరీ కదా. 1% 0.00 అంటే మొత్తం సినిమాకి ఈ పెరిగినా కూడా హార్డ్లీ 1% or 2% ఆయన సాలరీ నుంచి. పెద్ద స్టార్ మేకప్ మ్యాన్ 2 lakhs. ఏంటి ఆ స్టార్ మేకప్ మ్యాన్ 2 lakhs ఏంటి అంటే అదే లెవెల్ మేకప్ చేసిన మీకు జూబ్లీస్ 10,000 100 మంది దొరుకుతారు 5,000 చేసేవాళ్ళకి. కానీ అతని మేకప్ మ్యాన్ బ్రాండ్ అది. అప్పుడు మీ స్టార్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు 30 కోట్లు మాట్లాడారు అనుకోండి, ఈ మేకప్ వీళ్ళు వాళ్ళు ఇలాంటి అందరూ కలిసి ఇంకొక కోటి అయింది అనుకోండి, 1 కోటి 2 కోట్లు, అప్పుడు 32 కోట్లు అయింది అనుకుంటే ఒక పద్ధతి. కాకపోతే ప్రొడ్యూసర్ మెంటాలిటీ ఏంటంటే స్టార్కి 30 కాకపోతే 35 40 అలాంటివి ఉంటుంది, కానీ అది ఏంటంటే మార్కెట్ ఫోర్స్ అది. ఇక్కడ వీళ్ళ దగ్గర ఏదో అసలు అంటే మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ దాని మీద ఎక్కువ మాట్లాడతారు. యూనో. సో ఇప్పుడు ఏంటి హ్యూమన్ ఆస్పెక్ట్లో చూస్తే ఇదేదో బడుగు వర్గాల్ని దోచేసినట్టు ఉంటుంది గ్యారంటీగా మీరు అది చూస్తే. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఉండి ఐఎమ్ అగేన్స్ట్ యూనియన్స్, బట్ వెన్ ఐ సా దట్ పర్టిక్యులర్ వీడియో ఐ ఫెల్ట్ సింపాథెటిక్ టు దెమ్. ఎందుకంటే ఈవెన్ ఐ వోంట్ నో, నేను ఫిల్మ్ మేకర్గా 30 years నాలెడ్జ్, కానీ నాకు నిజంగా లైట్ మెన్లు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు అనేది అసలు నాకు ఎవరి గురించి తెలీదు. ఎందుకంటే ఐఎమ్ ఇమ్మర్స్డ్ ఇన్ మై వరల్డ్, నాకంటే తెలుస్తుంది అసలు. బట్ ద బాటమ్ లైన్ లైక్ ఐ సెడ్ అగైన్, ఇట్ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఫోర్స్. నో వన్ కెన్ సే నేను ఎంత చేస్తున్నాను కాబట్టి నాకు ఎంత ఇచ్చి తీరాలి అనే ఫోర్స్ అనేది బై డెఫినిషన్ డజంట్ వర్క్ ఇన్ ఎ డెమోక్రటిక్ క్యాపిటలిస్ట్ సిస్టమ్. దట్ ఈస్ ద బేసిక్ ప్రాబ్లం. యూనో.
సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇవన్నీ లాస్ట్ మినిట్ ఫిల్మ్స్ అన్నీ కూడా మీకు ఒక 6 months 1 year అయిపోయి రిలీజ్ టైంకి పేమెంట్లు ఇచ్చి ఇలాంటివి జరుగుతున్నప్పుడు లేకపోతే షూటింగ్ జరుగుతుంటాయి. యూ కాంట్ స్టాప్ చేస్తే డేట్లు ఎగిరిపోతాయి. ఇలాంటి రకరకాల ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. దాని మూలాన సైలెంట్గా బేర్ చేస్తున్నారు. సో వన్స్ ఇన్ వైల్ ఒక న్యూ జర్క్ రియాక్షన్లో ఇలాంటి అనౌన్స్మెంట్ కూడా ఇస్తారు. అది ఎంతవరకు అవుతుంది అవ్వదు అనేది వీ హ్యావ్ టు సీ నౌ హూ ఈస్ గోయింగ్ టు అగ్రీ ఫర్ వాట్ అని యూనో. బట్ టుడేస్ టైమ్స్ ఐ ఫీల్ స్కిల్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇందాక డాక్టర్ ఇచ్చిన ఎగ్జాంపుల్ అదే అలా ఇప్పుడు డాక్టర్కి ఎక్కువ ఇవ్వాలా లైట్ మ్యాన్కి ఎక్కువ ఇవ్వాలని ఎవరు చెప్తారు అసలు? హూ ద హెల్ ఈస్ గోయింగ్ టు ఆ రూట్లోకి వెళ్ళారంటే ఒక చాలా పెద్ద పొలాలు ఉన్నాడు ఆడ ఏసీ రూమ్లో కూర్చుంటాడు. వాళ్ళందరూ ఎండలో పారలు ఎల్లు పట్టుకుని పనిచేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు ఫుల్ చెమటలు చేసుకుని ఇది అది చేసి ఎక్కడో ఊర్ల నుంచి నడిచి వచ్చి మీరు వాళ్ళ మీద ఫిల్మ్ తీసినా ఇంత ఎఫెక్టివ్గా ఉంటుంది. సో దట్ ఈస్ అ థింగ్ బిట్వీన్ ద హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్. యాక్చువల్లీ దట్ ఈస్ యాక్చువల్ పాయింట్ ఆఫ్ ద హోల్ థింగ్ యూనో. బట్ ఎట్ ద సేమ్ టైం దాంట్లో గ్రెడేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు యూనియన్ వాళ్ళ లాజిక్ ఏంటంటే మేము కార్డు ఎందుకు అంత పెడుతున్నాం, వీ డోంట్ వాంట్ టూ మెనీ పీపుల్ టు కమ్ because opportunities వీళ్ళకి మాత్రమే. That is again a capitalist thought. If you are actually spoiling the chances of the people who can't afford to buy a car. వాళ్ళు సర్వైవల్ కోసం ఒక రావాలనుకుంటున్నారేమో. అప్పుడు మీకు ఫ్రీ మార్కెట్లో అకార్డింగ్ టు హిస్ ఎబిలిటీ వర్త్ ఉంటుంది కానీ స్కిల్ బట్టి హూస్ సమ్ పీపుల్ టు సిట్ డౌన్ అండ్ డిటర్మిన్ బేసిస్ ఆఫ్ ఈ 5 లక్షలు ఇస్తే ఇడిగేస్తాం 3 లక్షలు ఇస్తే అడిగేస్తాం అని అనేది దట్ ఐ థింక్ ఈజ్ ఎ ఫండమెంటలీ కేపిటలిస్ట్ వ్యూ ఇన్ వే ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్. అప్పుడు ఈచ్ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్ ఈచ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ సమ్ టైమ్ వాళ్ళు ఇఫ్ దే డిసైడ్ ఎస్ వీ వాంట్ దిస్ స్కిల్ పీపుల్ ఐ థింక్ దే ఆర్ వర్త్ టు పే 30% మోర్ ఆర్ 60% ఆర్ వాట్ ఎవర్ దే వాంట్ టు పే, దట్ కెన్ ఓన్లీ బి అన్ ఇండివిజువల్ డెసిషన్. Another guy might be of the opinion that ఈ మాత్రం స్కిల్ ఉన్నా నాకు రోడ్ మీద దొరుకుతాడు అని అది అనుకోవచ్చు. అండ్ దట్ స్కిల్ కుడ్ బి లెస్ ఇన్ విచ్ కేస్ ద ఫిల్మ్ విల్ సఫర్. కానీ వాళ్ళతో కూడా చేయించగలుగున్నాడు అంటే వాడి ఇష్టం ఆడి పాపని ఆడిపోతున్నాడు కదా యూనో. సో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఐ థింక్ ఈజ్ ఎ బిగ్గర్ ఇష్యూ హియర్ దెన్ రాదర్ టు సే ఎంత ఇవ్వాలి ఎంత వర్తి ఎవరిది అనేది. ఇట్ ఈస్ అ క్వశ్చన్. మీరు ఒక్కడికి ₹1,00,00,000 ఇవ్వచ్చు ఒక ప్రొడ్యూసర్గా, ఇంకోటికి డోంట్ వాంట్ టు గివ్ హిమ్ ఈవెన్ ₹1,000. అది యువర్ వాల్యుయేషన్ ఆఫ్ దట్ పర్సన్. నేను ఇస్తున్నా సో ఐ విల్ డిసైడ్ what he is bringing you to the table is your perception, no? Absolutely. And it's your money. If I see him is going to lose or gain, it's you. So where does the third person come in? Yeah. Yes, that's one principal aspect దాంట్లో. ఇప్పుడు ఇంకోటి ఏంటి, అంతంత డబ్బులు పోగొట్టుకుంటారు ప్రొడ్యూసర్లు, కోట్లు మాకు ఇయటానికి ఏంటంటే కోట్లు పోగొట్టుకుంది మీకు ఇచ్చే కదా, మీ ఒక్కరికే కాదు అందరికి. See, a film never loses money. అదే ట్రాన్సాక్షన్ అవుతూ ఉంటుంది, డబ్బు తిరుగుతూ ఉంటుంది, ఒకటి జేబులోంచి ఇంకోటి జేబులోకి వెళ్తుంది. హౌ డస్ ఎ ఫిల్మ్ లూజ్ మనీ? అది కాలిపోవట్లేదు, ఏమీ అవ్వట్లేదు. It is being paid for people and whatever happening and vendors కి ఇచ్చేది అక్కడే వెళ్తుంది కదా, మనీ అంతా చేయలేదు యూనో. బట్ ఐ ఫీల్ ద ప్రొడ్యూసర్ స్ట్రాంగ్లీ ఇప్పుడు వాట్ ఎవర్ దట్ ఆర్గనైజేషన్ పేరు నాకు తెలియదు, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి చాలా పెద్ద ఎఫెక్ట్ ఎందుకు ఉంటుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఎంకరేజ్ పీపుల్ టు బైపాస్ ద యూనియన్స్. అంటే వాళ్ళు కట్టే 2 లక్షలు 5 లక్షలు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పారు కాబట్టి దెన్ దే విల్ హ్యావ్ టు కమ్ అండ్ ప్రూవ్ దేర్ స్కిల్స్ దట్ ఐఎమ్ వర్త్ ఇట్. అది ఎవరు చేస్తారు? స్కిల్ ఉందా లేదా అని ఆ టెస్ట్ పెట్టేవాళ్ళు మళ్ళీ ఫిల్మ్ మేకర్స్ ఉంటారు, అల్లే పెట్టాలి. అది ఆర్ దే విల్లింగ్ ఇంత టైం స్పెండ్ చేసి ఆ ఫిల్టరింగ్ అంతా చేయడానికి ఉంటారా? ఎందుకంటే దానికి కూడా ఏజెన్సీ వచ్చేస్తారు. ఏజెన్సీ ఎలా వస్తుంది? ఇప్పుడు సపోజ్ వీళ్ళు 30% అని అనుకోండి, ఇంకొకళ్ళు వచ్చి నేను 20% అంటాడు, లేకపోతే 10% అంటాడు, లేకపోతే ఇప్పుడు ఇచ్చే రేట్లో నేను సగం తీసుకొస్తా అంటాడు. దట్ ఈస్ హౌ కేపిటలిస్ట్ సిస్టమ్ వర్క్స్. మీ ప్రోడక్ట్ అమ్మినప్పుడు కాంపిటీషన్ మార్కెట్లో యూ వాంట్ టు గెట్ ద బెస్ట్ అట్ ద చీపెస్ట్, రైట్? దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ కాంపిటీషన్. అప్పుడు ఆ ఏజెన్సీ వీళ్ళు ఆపలేరు ఇప్పుడున్న ప్రెసెంట్ యూనియన్. సో దేర్ విల్ బి మల్టిపుల్ యూనియన్స్.
union ani maybe the word is not correct. Yeah. Multiple agencies providing same services. Multiple agencies వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ కాంపిటీషన్లో ప్రైసెస్ తగ్గుతాయి. అండ్ వాళ్ళు కూడా రెప్యుటేషన్ ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి దే విల్ డూ సమ్ మినిమమ్ గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ టీచింగ్ దెమ్ ద స్కిల్స్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్. యూనో in competition lo you have to prove your best. Absolutely. That is what the agencies will start doing. Yeah. So I feel the next step is going to be multiple agencies. There will not be one individual union, one central union which is going to control the entire thing. Basically privatization laga. Correct. Because any time మీరు monopoly ఇచ్చినప్పుడు పవర్ సెంటర్ స్టార్ట్ అవుతాయి. So right then, see, as a worker of course you will love to have more money. Fair enough. As human beings, all of us would love to have all more human beings. money. Yeah, correct. Yeah. But ఆ టైంలో ఇఫ్ ఇంత ఇప్పించేస్తాను నీకు అంత ఇప్పించేస్తాను అంటే దానికోసం గ్రీడ్ తోటో లేకపోతే అవసరం కోసం వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యూమన్ టు గో టు దట్. బట్ అది ఏ రేంజ్ వరకు ఉంటుంది అనేది ఇట్ విల్ బి దట్స్ ఎ టెస్టింగ్ పాయింట్ విచ్ ఐ థింక్ ఇస్ రీచ్ ఇన్ అప్పర్ లిమిట్ నౌ యాజ్ ఫర్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ కన్సర్న్. యూనో సో ఇప్పుడు వర్కర్స్ ఐఎమ్ షూర్ దే విల్ నెగోషియేట్ అని ఏదో కొంత అది తగ్గించి ఏదేదో చేస్తారు. బట్ మోర్ దెన్ 30% ఇవ్వాలా 20 ఇవ్వాలా ఎంత ఇవ్వాలా అని దానికన్నా ఎక్కువ టు అలౌ అదర్స్ టు కమ్ ఇన్ ఐ థింక్ ఈస్ గోయింగ్ టు బి ఏ లాంగ్ టర్మ్ ఎ వెరీ బిగ్ బ్లో టు ద ఎగ్జిస్టింగ్ యూనియన్స్. యా దట్ ఈస్ వాట్ మై రీడింగ్. అదే గేట్ కీపింగ్ చేయలేరు ఇంకా చేయలేరు. గేట్ కీపింగ్ నాట్ పాసిబుల్. ద మూమెంట్ యూ కాంట్ గేట్ కీప్ యూ కాంట్ స్టాప్ అన్ ఇండివిజువల్. కార్డ్ లేకుండా నువ్వు వచ్చి నా దగ్గర పని చేయంటే దే విల్ బి లైక్ 100 people. అంటే ఐఎమ్ నాట్ లుకింగ్ డౌన్ ఆన్ ఎనీవన్, బట్ సార్ ఆల్ దీస్ లైట్ మెన్ కానివ్వండి, మేకప్ ఆర్టిస్ట్ అందరూ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ సర్వైవల్ కోసమే ఆ జాబ్స్ చేస్తారు కదా, బికాస్ మన ఎకనామిక్ కండిషన్స్ అలా ఉన్నాయి కాబట్టి. సో ఎవరికి అవసరం ఉందో వాళ్ళు వచ్చి చేసుకుంటారు, ఆపే వాళ్ళు లేకపోతే. అది యాక్చువల్లీ లార్జర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ చూసుకుంటే చాలా మంచి విషయమే. ఈవెన్ దో ఇప్పుడు ఎవరికి మంచి విషయం కాదు. సి ద పీపుల్ ఆర్ ఎట్ ద టాప్ యూనియన్స్. సెకండ్ వాట్ దే ఆర్ మేకింగ్ అండ్ దేర్ హోప్ ఆఫ్ మేకింగ్ ఈవెన్ మోర్ వాళ్ళకి మంచిది కాదు. బట్ 10 times more than that it is going to help people who are outside or unable to come in because of the rules of the union. సో అప్పుడు మీరు సేమ్ సెట్ ఆఫ్ వర్కర్స్ని తీసుకుని వాడు కొత్తగా వచ్చి మీరు అక్కడ 5 లక్షలు కట్టాలి, నా దగ్గర 50,000 చాలని అనుకోండి. అఫ్ కోర్స్ ఎవ్రీబడి విల్ బి మూవింగ్ టువర్డ్స్ దట్, ఆల్ ద న్యూ కమర్స్ ఆర్ వాట్ ఎవర్ కమర్స్, ఎవ్రీథింగ్. సో ది ఐరన్ హోల్డ్ ఆఫ్ ద యూనియన్ ఐ డో నాట్ బిలీవ్ ఇట్ విల్ హ్యాపెన్ ఎనీమోర్. దానికి తోడు ఏమొచ్చిందంటే ఇప్పుడు ఉన్న కొత్త టెక్నాలజీ, టోటల్ ఎక్విప్మెంట్స్, ఎవ్రీబడి కెన్ హ్యావ్ కెమెరాస్, ఎవ్రీబడి కెన్ ఎవ్రీథింగ్, అండ్ దే ఆల్ హ్యావ్ దేర్ ఓన్ ఇండిపెండెంట్ వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్. I mean, the technology is so much that lighting can be created in post-production. So, ఎంతమంది లైట్ మెన్ కావాలి సినిమాకి అనేది all these questions are being asked now. ఇప్పుడు ప్రొడ్యూసర్కి తెలీదు, కెమెరామెన్ చెప్తాడు లైట్స్ కావాలని. అన్ని లైట్స్ అవసరమా అంటే ఎలా తెలుస్తుంది ఎవరికైనా? డైరెక్టర్ కూడా తెలీదు అది, దట్ మ్యాటర్. కెమెరామెన్స్ కే తెలియదు, బడ్జెట్ మాత్రమే ఎన్ని లైట్స్. ఇంకోటి ఏంటి, మహా అయితే మీరు ఇంకో సినిమాతో కంపేర్ చేస్తారు. అక్కడ కంపారిజన్ ఎక్కువ ప్రాబ్లం వస్తుందంటే ఈ కెమెరామ్యాన్ ఆడు ఒక స్టైల్లో తీస్తాడు, వాడికి ఎక్కువ లైట్లు కావాలని చెప్తాడు. దీ లోపల స్టోరీస్ ఏంటి, కెమెరామ్యాన్ లైట్ మెన్ దగ్గర కమిషన్ తీసుకుంటున్నాడా, ఎక్విప్మెంట్ వాళ్ళకి తీసుకుని ఇవన్నీ జరుగుతాయి. సి హ్యూమన్ బీయింగ్స్ నేచర్ ఈస్ దే ట్రై టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎనీ గివెన్ సిచ్యువేషన్. బికాజ్ ఆన్ సర్వైవల్ ఆస్పెక్ట్లో మీకున్న ఇంటెలిజెన్స్ అది మీరు క్రిమినల్ అనుకోవచ్చు, లేకపోతే మోసం అనుకోవచ్చు, బట్ దట్ ఈస్ హౌ హ్యూమన్స్ వర్క్. బికాజ్ ఆల్ హ్యూమన్స్ ఆర్ ఇన్సెక్యూర్ బై నేచర్. అది అవకాశం వచ్చినప్పుడు ఎంత పట్టేద్దామని చూస్తారు. ఎవ్రీబడి డస్ ఇట్ వితౌట్ ఎక్సెప్షన్. వెతుక్కుంటాం మనం ఎక్కడ డబ్బులు సంపాదించాలి. నేను ఒక వీడియో చూసాను సార్ ట్విట్టర్లో, ఏంటంటే బీహార్లోనో జార్ఖండ్లోనో ఎక్కడో ఒక హైవే ఉంది. హైవే మధ్య డివైడర్స్ ఉంటాయి కదా, ఆ డివైడర్స్ దాటడానికి ఒకడు 2 బల్లలు పెట్టాడు. ఆ బల్ల దాటడానికి అతను 2 రూపాయలు 5 రూపాయలు ఇవ్వాలి. అది మగాళ్ళు అయితే దాటేస్తారు, లేడీస్ దాటడానికి కష్టపడతారు కదా. ముందుకెళ్ళి తిరిగి నడిచి వచ్చేదానికి బదులు పే మీ 5 rupees అండ్ యూ కెన్ ఐ విల్ మేక్ యూ క్రాస్ ఇట్ హియర్. లైక్ అక్కడ వెతుక్కున్నాడు ఒక పర్సన్, ఇక్కడ ఒక నీడ్ ఉంది అని చెప్పి దీన్ని నేను ఫైనాన్షియల్ సోర్స్ కింద ఎలా మార్చుకోవాలి అని.
ఇంకోటి ఇప్పుడు చాలాసార్లు ఇగ్నోరెన్స్ తోటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బతకాలి ఏంటి ఎంతమంది ఎక్కువ ఉంటే అన్ని బతకాలి, ఎంతమంది ఎక్కువ ఎందుకు ఉన్నారని ఆలోచించారా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టైం బ్యాక్ ఒక ఫిలింలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి నేను ఒక పర్టికులర్ యాక్టర్, అటు లీడ్ యాక్టర్ కూడా కాదు, ఏదో సమ్ క్యారెక్టర్ యాక్టర్, వాడికి ఒక ఫొటోస్ తీయని అని చెప్పాను. ఫొటోస్ తీయించు మన లుక్ క్యారెక్టర్ లుక్లో వేసి ఫొటోస్ తీయించని చెప్పాను. నా ద అసిస్టెంట్ డైరెక్టర్ మేబీ ఈజ్ పెయిడ్ సమ్ 30-35 per month. తను వెళ్ళి ప్రొడక్షన్ వాళ్ళకి ఏం చెప్పింది, డైరెక్టర్స్ వాంట్స్ టు గెట్ పిక్చర్స్ డన్, ఎక్కడ తీయించాలంటే ఆ లొకేషన్లో తీయించాను, అంటే వేర్ ఎవర్ యూర్ గోయింగ్ టు షూట్ జస్ట్ టు సీ హౌ యూ లుక్ ఇన్ దట్ అంబియన్స్. ఎంత మంచి ఎంతగానే ఆలోచించలేదు. నెక్స్ట్ డే ఐ వెంట్ టు సీ దట్ లొకేషన్ విత్ ద ఆర్ట్ డైరెక్టర్ సమ్మన్ టు టెల్ హిమ్ వాట్ ప్రాప్స్ ఐ వాంట్. అక్కడైతే షూటింగ్ జరుగుతుంది. అది నేను చూసి సడన్లీ ఐ సా మై పీపుల్. ఈడేంటే ఫోటోషూట్ చేస్తున్నాడు. ఏం ఫోటోషూట్ అంటే అడు ఆ కొత్త యాక్టర్ ఫోటోషూటా, ఫోటోలు తీయించడానికి ఫోటోషూట్కి ఉన్న డిఫరెన్స్ అంటే రెండో ఒకటే. ఇప్పుడు నా మాటగా ఈ అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పింది కాబట్టి ప్రొడక్షన్ ఎక్కడ చేయాలి, ఆ లొకేషన్ హైర్ తీసుకున్నాను. అది 50,000 rupees per day. అది దాని తర్వాత మేకప్ మ్యాన్, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, టాప్ యాంగిల్ ఫోటో తీయాలి, ఒక క్రేను, అది మొత్తం అరేంజ్మెంట్ అంతా కలిపి ఒక 2.5 లక్షలు. నా మైండ్లో ఏముందంటే ఐ వాంటెడ్ హర్ టు షూట్ ఆన్ ది సెల్ ఫోన్. ఇదేమైనా నేను కావాలని తీసాను లేదు, ఆ అమ్మాయికి తెలుసా తెలీదు అసిస్టెంట్ డైరెక్టర్ ఇలా చేస్తారేమో అనుకుంది, అందుకు సంథింగ్ లైక్ దట్, వాట్ ఎవర్. ఎవెన్చువల్ ప్రొడక్షన్ వాళ్ళకి దే డోంట్ నో వాట్ ద ఫోటో షూట్ ఇస్ ఫర్, దేర్ జాబ్ ఇస్ ఓన్లీ టు అరేంజ్ ద థింగ్స్. ఇప్పుడు నేను ఐఎమ్ ఏ వెరీ సీజన్ గాయ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. నా లాంటి వాటి దగ్గర అలా జరిగితే కెన్ యూ ఇమాజిన్ హౌ ఇట్ విల్ హ్యాపెన్ విత్ ప్రొడ్యూసర్స్ హు హావ్ నో క్లూ. సాడ్, ఇంపాసిబుల్. ఇంకా లాగిపడేస్తారు కదా ఇంకా. ఫిల్మ్ ప్రొడక్షన్లో 100% మీ రెమ్యునరేషన్స్ పక్కన పెట్టండి. రెమ్యునరేషన్స్ యు ఆర్ గివింగ్ ఫర్ వాట్ యూ థింక్. మేకింగ్ దాంట్లో ఇప్పుడు మేకింగ్లో 2 things ఉంటాయి. తెలిసి వేస్టేజ్ వేరు, తెలియకుండా వేస్టేజ్ వేరు. తెలిసి యూ నో ఇట్ ఈస్ అన్నెసరీ, వాళ్ళు చేస్తారు. ఎందుకు చేస్తారు, డబ్బులు వాళ్ళ జేబుల నుంచి రావట్లేదు, సంబడి ఎల్స్ ఇస్ పేయింగ్. సో అది ఇచ్చే దాంట్లో దే కెన్ డూ సమ్ మ్యానిపులేషన్ అండ్ మేక్ సమ్ మనీ ఫర్ దెమ్సెల్వ్స్. సో 2.5 lakhs అయిందంటే డెఫినెట్గా ప్రొడక్షన్ మేనేజర్ మస్ట్ హావ్ టేకెన్ 50,000-60,000 ఫర్ షూర్. అది అంత లేవులో లేకపోతే ఆడికే వస్తుంది. నేను ఇప్పుడు నీకు సెల్ ఫోన్లో తీసే ఫోటోలన్నీ అంత క్లియర్గా నేను చెప్పుంటే ఎకో సిస్టమ్ అయిపోతుంది మొత్తం. కొలాప్స్. See, eventually film is just a photograph you're taking. Like Quentin Tarantino said, it's taking a series of pictures at a fast rate which becomes, so దానికి 100 మంది యూనిట్ అవసరమా లేదా ఎవరికి తెలియదు అసలు. ఇక్కడ కూర్చుని చాలాసార్లు ప్రొడ్యూసర్ అంతమంది ఎందుకండి అని అంటారు, కానీ దే కాంట్ స్టాప్. ఎందుకో కూడా పాయింట్ అవుట్ ఎగ్జాక్ట్ గా ఎందుకు ఇంతమంది ఉన్నారు. నేను ఒకసారి దౌడ్ సినిమా తీస్తున్నాడు, ఒక బ్రిటిష్ వాళ్ళు ఎవరు వచ్చారు ఒక షూట్కి. దే వర్ షాక్ టు సీ ద నెంబర్ ఆఫ్ పీపుల్. ఇంత వై సో మెనీ పీపుల్ దేర్ అంటే నన్ను ఇండియా హెస్ టూ మెనీ పీపుల్, సో ఐ థింక్ యూ జస్ట్ హ్యావ్ టు గో బై దట్ రేషియో. ఇది పాజిటివ్ గా చూడాలంటే ఓకే సినిమా ఇంతమందిని బతికిస్తుంది అని పాజిటివ్ గా చూడాలంటే ఇంతమందికి లైవ్లీహుడ్ దొరుకుతుంది. కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. అది అందుకని పోయేది ఒకటికే పోతుంది ప్రొడ్యూసర్, కానీ చాలా మంది అంటే దట్స్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ యాక్చువల్లీ. రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. సార్ నేను ఇంటర్వ్యూస్ చేస్తా కదా సార్, ఈ అన్నపూర్ణ స్టూడియోస్లో పిఆర్ వాళ్ళు ఇంటర్వ్యూ సెటప్ చేస్తారు కదా, ఒక నార్మల్ మిడ్ రేంజ్ యాక్టర్, నాట్ ఈవెన్ స్టార్, లైక్ యంగ్ ఒక 4-5 films చేసిన ఒక యాక్టర్ వచ్చి కూర్చుంటే మేము ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడానికి ఉంటాం 40 మంది ఉంటారు సార్ సెట్ మీద. వాళ్ళు ఏం చేస్తున్నారు, నీ రోల్ ఏంటి, అసలు నువ్వు ఇక్కడ ఉండడం వల్ల వాట్ ఆర్ యూ కాంట్రిబ్యూటింగ్, ఏముంటుంది 40 మంది ఉంటారు. ఓటీటీ ఇంటర్వ్యూ చేశాను, రాణా దగ్గుబాటి షో, అది కాదు వేరేదా, ఓకే. అండ్ దేర్ వర్ 70 people, some 25 people came from Bombay.
ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇక్కడ 2 కెమెరాలు ఉన్నాయి కదా, ఇద్దరు ఉన్నారు, అక్కడ 7 ఉన్నాయి. ఆడు ఫైన్ ఎడిట్లో యూజ్ చేసింది 3 యాంగిల్స్. మీరన్నీ తీసినా ఎడిటర్ అడే తీసుకుంటాడు కదా, ఏదో క్లోజ్ సైషన్ ఒక 2 షాట్ అంతే, ఒక వైడ్ అంతే. So whether the people are putting the fund, no, that also we don't know. This same thing happened to me with one OTT interview. They booked one. ఇప్పుడు మనం కూర్చొని చేసేది నార్మల్ రూమ్ లో, ఇద్దరు కెమెరామెన్ ఉన్నారు, మన ఇద్దరం కూర్చున్నాం, అయిపోయిందిగా. దే బుక్డ్ వన్ ఎంటైర్ థియేటర్, ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ ఉంది కదా, అంత బుక్ చేశారు. ఒక 20-30 మంది ఉన్నారు, వాకీ టాకీస్ ఉన్నాయి వాళ్ళకి, సౌండ్ పర్సన్ వేరే అతను ఉన్నాడు, స్విచ్చింగ్ చేయడానికి ఒక అతను ఉన్నారు, మొత్తం కలిపి 30 మంది ఉంటారు సార్. ఇంత చేసి వర్స్ట్ అవుట్పుట్ ఇచ్చారు. అది జనరల్గా ఇవన్నీ చేసి కంటెంట్ మర్చిపోతుంది. యా, the audio is not good, the video is not good. What are 30 people doing? Why the whole location when you can finish it off in one room? Because the interview lo common sense aspect lo people are interested in what is being said. Ante నేను అన్నదానికి మీరేం రియాక్షన్, మీరు అన్నదానికి నా రియాక్షన్ అండి. Who the hell will see the background? You look at the top interviews in Hollywood, they're very very normal. Black untadu sir, emi undadu, ఎందుకంటే they want the focus on the guy, the guy is talking and the guy is answering questions. And the simple logic nobody knows. This extends to filmmaking also. Correct, same. Like scale peragachu, but this the same thing happens with filmmaking. Yeah, exactly. ఎంతమంది అవసరం, ఎంతమంది ఉన్నారు సెట్ మీద. సో బట్ అక్కడ ఒకటే ప్రాబ్లం ఏంటంటే రామ్, సి ద ప్రొడ్యూసర్ విల్ హ్యావ్ నో క్లూ యాక్చువల్లీ. అది ఏదో అయిపోతుంది అనుకుంటాడు, ఇదంతా చేస్తే వస్తే ఇలా అవుతుంది అని తను అనుకుంటాడు. చాలాసార్లు డైరెక్టర్ కూడా తెలియదు. బికాస్ డైరెక్టర్స్ ఫోకస్ విల్ బీ మచ్ మోర్ ఆన్, బట్ చాలామంది దే విల్ బీ వాంట్ టు ఇంప్రెస్ గెస్. ఎంతమంది ఉన్నారు చూడు, క్రెయిన్ అక్కడ మన అప్పుడేంటి అఖీలా క్రెయిన్ ఇవన్నీ వచ్చినప్పుడు, ఈ ఫ్యాన్సీ లుక్ ఎక్విప్మెంట్ జిమ్మి జిప్ ఇలాంటివి వచ్చినప్పుడు అది అవసరం లేకపోతే తీసుకొస్తారు. అంటే అది లేకపోతే సినిమా షూటింగ్ జరుగుతుందని అన్న ఫీలింగ్ రాదు మరి. దే డోంట్ హ్యావ్ ఎ క్లారిటీ వాట్ ఎగ్జాక్ట్లీ అన్ని రెడీగా పెట్టుకుని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిందీ సినిమా నాకు తెలిసిన సినిమా, దే టుక్ ఏ ఏమంటారు దాన్ని, బ్రిడ్జ్ పర్మిషన్ ఏమి తీసుకుని లండన్లోనే ఎక్కడో మర్చిపోయాను, కార్లో వెళ్తా, కార్లో క్లోజప్లు తీశారు. అది ఎక్కడన్నా తీయచ్చుగా, సింపుల్ లాగా చెప్తాను. ఓకే, ఆ కార్ అనుకోను, ఏదో సమ్ కార్, అదేం స్పెషల్ కార్ ఏం కాదు, మామూలు కార్. అది మీరు గట్టీలోకి వెళ్ళి ఆ బ్రిడ్జ్లో కార్లో ఒక పర్టికులర్ కార్ ఐడెంటిఫై చేసి, మీకు ఆ కార్ తర్వాత మీకు ఉన్నా కూడా అదే కార్ పెట్టుకోవచ్చు. దాని నుంచి క్లోజప్స్ అన్ని గ్రీన్ స్క్రీన్లో తీసి మ్యాచ్ చేయొచ్చు. కానీ ప్రొడ్యూసర్గా తెలియదు, అది ఏవో తీసేస్తున్నారేమో అనుకుంటారు. అది అవసరమేమో, అలాగేం తెలిసి ఏం షాట్లు తీస్తున్నారు ఏంటి అని. సో అసిస్టెంట్ డైరెక్టర్స్ మిస్టేక్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే డైరెక్టర్ తనకున్న దాంట్లో ఒకసారి క్లియర్గా చెప్పడం ఏం కావాలని, ఇందాక నేను చెప్పినట్టు. ఇప్పుడు నేను ఒక సినిమాలో ఒక రోడ్ కనిపిస్తాను, ట్రాఫిక్, దాంట్లోంచి చాలా చిన్న సీన్ అది, అలా పుల్అవుట్ చేసి ద హీరో అండ్ హీరోయిన్ ఆర్ సిట్టింగ్ ఆపోజిట్ ఈచ్ అదర్ టాకింగ్ సంథింగ్. సో రోడ్ మీద ట్రాఫిక్ వెళ్తా వీళ్ళు మాట్లాడుతుంటాం అనేది నా కాన్సెప్ట్, విచ్ ఈజ్ వాట్ వై ఐ వాంటెడ్ టు చూస్ దట్ లొకేషన్. అది పెద్ద రెస్టారెంట్ అది. అది అసిస్టెంట్ డైరెక్టర్ ఏమి ఇచ్చాడంటే రిక్వైర్మెంట్, మొత్తం రెస్టారెంట్ ఫుల్, ఆ టేబుల్ మీద ఫుడ్ గిడ్డు అన్ని, అది అసలు యాంగిలే కచ్చలేదు, ఇట్ వాజ్ ఇర్రిలెవెంట్. కానీ అసిస్టెంట్ ఎందుకు అలా చేస్తాడు అది? ఆ టైంలో జరిగింది కాబట్టి ఐ వాజ్ ద ఫస్ట్ గై టు బ్రింగ్ ఇన్ టు ప్రిసైజ్లీ ద డైరెక్టర్ షుడ్ సైన్ ఆన్ ద రిక్వైర్మెంట్, నాట్ ద అసిస్టెంట్ డైరెక్టర్. అసిస్టెంట్ డైరెక్టర్ కెన్ నెవర్ నో వాట్ ఈస్ ఇన్ డైరెక్టర్స్ మైండ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు డైరెక్టర్ సైన్ చేస్తే అప్పుడు నేను చూసాను అనుకోండి, అది ఆ పర్టికులర్ 100 కస్టమర్స్ విత్ ఆల్ ఫుడ్ అండ్ బాబా జుబా జుబా అంటే కొట్టేస్తాను. అది ప్రొడ్యూసర్ కదా తెలుస్తుంది అది, నో క్లూ. రెస్టారెంట్ అంటే రెస్టారెంట్ అంతా పెట్టేస్తారు. ఆ రెస్టారెంట్లో ఏం షాట్లు తీస్తున్నాం అనేది డైరెక్టర్స్ తప్పితే ఎవరికి తెలియదు. No, but producer who is investing crores and crores, shouldn't he be on the set? అది అక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, దే విల్ సీ ప్రొడ్యూసర్ ఇస్ ఆల్వేస్ సీన్ ఇస్ ఎనిమీ బై ద యూనిట్. అదొక వెరీ అన్ఫార్చునేట్. యాజ్ అన్ ఎనిమీ. ఆ డబ్బులు గెలుస్తున్నానండి,
ప్రతిదానికి అడుగుతున్నాడండి, క్రేన్ ఎందుకు పెట్టారు అంటాడు, ఇలా ఇలా చెప్తా ఉంటాడు డైరెక్టర్. సో ప్రొడ్యూసర్కి డైరెక్ట్గా ఇన్వేరియబుల్లీ దేర్ విల్ బి ఏ గ్యాప్ ఇన్ దట్. డైరెక్టర్ ఎందుకు చేస్తాడు, డైరెక్టర్ బిలీవ్స్ దట్ ఈస్ మేకింగ్ ఎ మాస్టర్ పీస్. లేకపోతే సినిమా ఎందుకు చేస్తాడు, ఆడు రాజమౌళి ఖరీదు ఖతం చేసేయాలనుకుంటున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయితే రాజమౌళి డౌన్ అయిపోతాడు అన్న ఉత్సాహంతో ఆడు చేస్తూ ఉంటాడు. ఆ టైంలో వచ్చి ఈ క్రేన్ అవసరం అండి, ఇంతమంది జూనియర్లు అవసరమా అంటే ఎలా ఉంటుంది డైరెక్టర్కి, ఆడు ఆలోచించడు, ఆడు చిరాకు వస్తుంది అంతే. అంటే నేను తీసే కళాఖండాన్ని నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు వీడు అన్న వచ్చేస్తుంది. ఆడు ఇనీషియల్గా హీ మైట్ బి వెరీ ఓకే, ఏది నేను చాలా ఏమంటారు దాన్ని, హీ మైట్ సే దట్ నేను చాలా తక్కువలో తీస్తానండి ఆలోచించి బాగా ప్లాన్ చేసి అంటాడు. హీ మైట్ మీన్ ఇట్ అట్ దట్ టైం. వన్స్ ఇట్ స్టార్ట్స్ ఆల్ బెట్స్ ఆర్ ఆఫ్. అండ్ దట్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ కమ్స్ అండర్ చీటింగ్ ఆల్సో, బికాజ్ అట్ మైండ్ స్టేట్ మారిపోతుంది అప్పటికి. రైట్. యూనో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా ఉంది హిందీలో, నాకు తెలిసిన నా అసిస్టెంట్ ఆడొక 4 crores తీసే సినిమా సబ్జెక్ట్ ఏదో చేసుకుని ఆడు వెళ్ళి ఒక వన్ హీరో ఆడిని అడిగితే ఆడు చేస్తాడు, ఇంకో హీరో ఆడు సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు ఆడు చేస్తాను. ఒక స్టూడియో గోహెడ్ ఇచ్చింది. గోహెడ్ ఇచ్చిన తర్వాత ఆడి సినిమా పెద్ద హిట్ అయిపోయింది యాక్టర్. ఈ రిలీజ్ అవ్వని సినిమా ఆడి సినిమా సూపర్ హిట్ అయిపోయింది. సడన్లీ ది స్టూడియో ఫెల్ట్, అరే ఇంత పెద్ద హీరోని పెట్టుకుని 4 కోట్ల సినిమా అండి, వాట్ ద హెల్ ఈజ్ హ్యాపెనింగ్ అని దాన్ని 40 కోట్లు పెంచారు. దిస్ ఐమ్ టాకింగ్ అబౌట్ 15-20 years బ్యాక్. ఓకే, ఈడు ఇంకా ఈ డజంట్ నో హౌ టు స్పెండ్. అప్పుడేంటి బెస్ట్ టెక్నీషియన్ అలా నమ్మిని తీసుకురా, కొరియోగ్రాఫర్ ఈయన తీసుకురా, ఆడిని తీసుకురా, అసలు ఆడి దాంట్లో అవసరమే లేదు వాళ్ళు. అప్పుడు ఫైట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి నా ఫైట్లు ఎలా తీస్తావు అంటే యశ్రాజ్ వాళ్ళకి మతి పోవాలి అని ఆడు బ్రీఫ్ ఆడు, ఏం తెలియదు చెప్పలా, ఆడికి తెలియదు సాంగ్ ఎలా చేయాలంటే ఇలాగా. అప్పుడు వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఇదంతా కలిసి ఒక పెద్ద సినిమా, బిగ్ ఫిల్మ్ అంటారు కదా, బిగ్ ఫిల్మ్ అయిపోతుంది. అండ్ యూ డింట్ ఈవెన్ బాదర్ టు చెక్ ద కంటెంట్. అప్పుడు ఏమవుతుందంటే స్మాల్గా చేయాల్సిన సినిమాని ఎప్పుడన్నా బిగ్ చేసామంటే ఇట్ ఈస్ బౌండ్ టు లూజ్ ద ఒరిజినల్ వాల్యూ ఆఫ్ దట్ ఆల్సో. అబ్సల్యూట్లీ. దానికి కావాల్సిన దానికన్నా ఎంత ఎక్కువ ఖర్చు పెట్టి అంత పోతుంది. దట్ ఈస్ అ గ్రౌండ్ రూల్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ సో మెనీ ఫిల్మ్స్. whenever you spend more than what is required, you will lose that. ఒక బెంచ్ మార్క్ ఏం తీసుకొచ్చాను. యా అది ఇప్పుడు ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ వచ్చిందండి. ఇది ఉంది ఎప్పటి నుంచి, ఇట్స్ నాట్ దిస్ ఇస్ నాట్ ఎ న్యూ థింగ్. రీసెంట్ గా కూడా ఐ కెన్ పాయింట్ అవుట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద సేమ్ సినారియో. సో దెన్ ద బిగ్గెస్ట్ డేంజర్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ రాజమౌళి. రాజమౌళి క్రియేట్ చేసినంత ఒక ఇది బిగ్ ప్రొడ్యూసర్స్ దే డోంట్ ఈవెన్ నో. ఎందుకంటే పాన్ ఇండియా అనే వర్డ్ వచ్చింది ఫస్ట్. అన్ని చోట్ల ఆడేస్తుంది సినిమా. ఎందుకు ఆడుతుంది అన్ని చోట? పెద్ద విజువల్ ఉండాలి, విఎఫ్ఎక్స్ ఉండాలి, ప్రొడక్షన్ వాల్యూస్ ఉండాలి, లొకేషన్ షూటింగ్ ఉండాలి, బిగ్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ ఉండాలి. ఇది ఫిక్స్ అయిపోయారు. అవన్నీ కుల్ కాస్ట్ మనీ. యా బట్ ఇది మీరు జస్ట్ డెసిషన్ తీసుకోవాలి. డెసిషనే కదా, 100 కోట్లు తెద్దాం, 200 కోట్లు తెద్దాం. బట్ స్టోరీ గురించి దానికి నీకు బుర్ర ఉండాలి, టైం ఉండాలి. బుర్రా టైం ఎవరికి లేవు. సో దే సమ్హౌ మేనేజ్ టు రేజ్ మనీ అండ్ ఆల్ దట్. అండ్ వాళ్ళు ఎవరికి తెలియదు కాబట్టి మనీ ఇచ్చేవాళ్ళకి వాళ్ళు కూడా బిగ్ ఫిల్మ్ అంటే చెప్తా ఉంటారు అందరూ. ఆ బిగ్ ఫిల్మ్ ఎంత స్మాల్ అవుతుందని రిలీజ్ అయ్యి తెలుస్తుంది. యూనో, సో ఐఎమ్ షూర్ యూ నో మెనీ ఎగ్జాంపుల్స్. యూ సీ అబ్సల్యూట్లీ ఫర్ నో రీజన్ దే బ్లోడ్ ద ఫిల్మ్ అండ్ జస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఐటమ్స్ పెట్టాలి, బిగ్ యాక్షన్ చేద్దాం, లేకపోతే బిగ్ గా చేద్దాం, సాంగ్ ఫారెన్ కి వెళ్దాం, సినిమా అంతా ఫారెన్ లో తీద్దాం. వాట్ ఈస్ ఇట్ యాడింగ్? నథింగ్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ సబ్ట్రాక్టింగ్ అంటున్నాను. ఇట్ ఈస్ యాడింగ్ పక్కన పెట్టండి. బికాస్ ఇట్ ఈస్ సంథింగ్. ఇప్పుడు శివ లాంటి సినిమాలో నాగార్జున ఒక 3 అంబాసిడర్లు వస్తూ ఉంటాయి కూడా అప్పుడప్పుడు. 3 బదులు 30 పెడితే ఇట్ యాక్చువల్లీ విల్ కిల్ ద ఫిలిం. బికాజ్ మీకు బిలీబిలిటీ పోతుంది కదా దాంట్లో. హెలికాప్టర్లో దిగాడు అనుకోండి,
ప్రొడక్షన్ వాల్యూ పేరుతో శివ సెకండ్ హాఫ్ హెలికాప్టర్లో వచ్చేయంటే ఇట్ ఈస్ కిల్లింగ్ ద యాక్చువల్ ఫిల్మ్. పోనీ అది చాలా పాత సినిమా, ఇప్పుడేమో ఆడియన్స్ వేరు అనుకుందాం ఒక నిమిషం. వాట్ ఈస్ ద ప్రొడక్షన్ వాల్యూ ఇన్ యానిమల్? ఆ క్లాస్ రూమ్లో వెళ్ళి మెషిన్ గన్ తీసుకొస్తాడు, 5 minutes దే క్లాప్ ఇన్ ద థియేటర్. అది ప్రొడక్షన్ వాల్యూ కదా? అదే ప్రొడక్షన్ వాల్యూ దేర్ ఇస్ అన్ ఐడియా. కథకి సపోర్ట్ చేయడమే ప్రొడక్షన్ వాల్యూ, అంతే. క్యారెక్టర్ ఇలాంటి రోడ్ అని చెప్పడానికి వచ్చింది. ప్రొడక్షన్ వాల్యూ అంటే సెపరేట్ గా క్యారెక్టరైజేషన్ లేకుండా you are actually trying to artificially putting things which are reducing the impact of the character. రణబీర్ కపూర్ ఉన్నాడన్న మైండ్ బ్లోయింగ్ కాలేజ్ సెట్ వేసేసి అలా చేస్తే it doesn't look like a college, you disconnect from the reality. Scene won't work. If classroom is not looking like classroom. నేను రీసెంట్గా ఒక సినిమా చూసా, హాస్పిటల్, బట్ ఇట్స్ షాట్ ఇన్ 5-star హోటల్. అది 5-star or 7-star హోటల్. అది ప్రొడక్షన్ వాల్యూ. ఇట్ లుక్స్ గ్రేట్ అండ్ ఆల్, బట్ అది హాస్పిటల్ కింద, అది హాస్పిటల్ కాదు. హాస్పిటల్ బై డెఫినేషన్ యాజ్ యూ గివ్ ద అంబియన్స్ ఆఫ్ ఆ మనుషులు అది ఇది సంథింగ్ ఏదో మూలు అంటే depending on, of course, it has to be unpleasant. Unpleasant. Even the most advanced hospitals also, they are not grand or anything. Good elements ఉంటాయి దాంట్లో. Elements are what which will connect. ఇప్పుడు మీరు పెద్ద హాస్పిటల్ తీసుకున్నా మీరు వెళ్తే ఆ పేషెంట్ లేదు, వాళ్ళు స్ట్రగ్లింగ్ టు బ్రీత్, ఇలాంటి ఎలిమెంట్స్ మీకు దే రిమైండ్ యూ వాట్ ఇట్ ఈస్. దట్ ఈస్ వాట్ విచ్ యాడ్స్ టు ద స్టోరీ ఇన్ ది వాట్ ఎవర్ ద కాంటెక్స్ట్ ఇస్. But I feel that is people, they're losing lot of money antaru, theatres raatledu antaru, but I think all it will take is one more film of a big budget comes and hits, because heroes andaru kuda they're in the mindset of pettaga cheyali, this big film, everybody uses that term, big film, let's make it big. Enti big ane telidu. Because I know them, I don't want to call them by names. మగధీరలో ఇంత సెట్ ఉందంటే దానికి అట్లీస్ట్ 20 feet ఎక్కువ వేయాలి, అక్కడ 10 గుర్రాలు ఉంటే ఇక్కడ 40 గుర్రాలు పెట్టాలి. దిస్ ఈస్ వాట్ దే థింక్ ఇస్ బిగ్. The notion is wrong. The idea of big is completely wrong. ప్రొడక్షన్ వాల్యూ అనే వర్డ్ తెలుగు ఇండస్ట్రీ తప్పితే ఎక్కడ పడదు తెలుసా మీరు? ఐ డోంట్ నో అబౌట్ తమిళ్, మలయాళం ఆఫ్ కోర్స్ క్వశ్చన్ లేదు, హిందీలో కూడా లేదండి ఇప్పుడు ప్రొడక్షన్ వాల్యూ. హాలీవుడ్లో అయితే సమస్య లేదు. ప్రొడక్షన్ క్రిటిక్స్ కూడా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా చేశారు, ప్రొడ్యూసర్ ఏంటో లుక్స్ గుడ్. ఇది అన్నారు కదా ఎందుకు ఇంతమంది ఉన్నారు అని చెప్పి. సూపర్ మ్యాన్ది నేను మేకింగ్ వీడియోస్ చూస్తుంటే అసలు షూటింగ్ జరుగుతున్నట్లేదు. సూపర్ మ్యాన్ మూవీ, ఇట్స్ అ బిగ్ యాక్షన్ సీక్వెన్స్, ద మేకింగ్ వీడియో లుక్స్ సో క్లీన్ అండ్ నీట్. అక్కడ యాక్టర్ ఉన్నాడు, కెమెరామెన్ ఉన్నాడు, కెమెరా అసిస్టెంట్, ఫోకస్ పుల్లర్ ఉన్నారు, దూరంగా ఒక 4-5 ఉన్నారు. వీడు ఎక్కడి నుంచో తీస్తున్నాడు వీడియో. సినిమా షూటింగ్ అయితే లేదు అది అసలు. మనం మేకింగ్ వీడియోస్ అంటే ఏమనుకుంటాం, మనుషులు దిగి రావాలి మనుషులు. అది ఐ డోంట్ నో, బట్ దిస్ వాజంట్ ద కేస్ ఇన్ ది 80s or 90s. ఐ వుడ్ సే రిలేటివ్లీ. ఇప్పుడు ఒక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే క్యారవాన్స్ లైక్ బికాస్ దర్ హ్యూజ్ థింగ్స్, మేకప్ ప్యాన్లు దే టేక్ సో మచ్ ఆఫ్ స్పేస్. సో అవి అప్పుడు ఉండి కదా. సో ద మోర్ క్యారవాన్స్ దేర్ ఆర్, ఇట్ లుక్స్ మోర్ బిగర్. అప్పుడు ఏంటి, మా అయితే హీరోకి ఒక వచ్చిన రూమ్ గేమ్ అట్లా ఇస్తారు. అది ఉండకూడదు అని అంటలేదు, క్యారవాన్ ఇవ్వకూడదు అని కూడా నేను అంటలేదు. ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ వై ఇట్ హ్యాపెన్స్. అప్పుడు మీరు 50 కోట్లు తీసుకున్నాడు క్యారవాన్ ఇచ్చినప్పుడు 10 కోట్లు ఎలా ఇవ్వరు? 5 కోట్లకి ఎందుకు ఇవ్వకూడదు? 2 కోట్లకి ఎందుకు ఇవ్వకూడదు? అప్పుడు క్యారెక్టర్ యాక్టర్స్, ప్రిన్సిపల్ టెక్నీషియన్స్, ఎవ్రీబడి గెట్స్ ఇట్. సో దట్ విల్ ఈట్ అప్ ద స్పేస్. Many times you have to compromise on the location because you can't accommodate all this. This happened. Yeah, I'm sure. I know someone, I was talking to someone who was asking me, Manchi, tell me nice cafes, recommend me nice cafes. మా సినిమాలో ఒక ఇంపార్టెంట్ సీన్ ఉంది అని చెప్పి I was recommending them cafes, like good cafes which will actually cinematic గా చూడడానికి బాగుంటాయి అండ్ బట్ ఈ సేయింగ్ నో, ఇది రోడ్డు మీద ఉంది, నేను క్యారవాన్స్ అవి పెట్టడానికి నాకు కుదరదు అని. సేమ్ అది చెప్తున్నాను కదా. లైక్ దిస్ ఈజంట్ సపోజ్ టు బి ఇది కదా, యువర్ షూటింగ్ అది కదా ఇంపార్టెంట్, దిస్ ఈజ్ సెకండరీ. ఇది కుదరట్లేదు కాబట్టి అది చేయట్లేదు. కెఫేలో సీన్కి ఎందుకు ఇంత సెటప్ అనేది ఇట్స్ ద సేమ్
డౌట్. And it will have also an effect on the actors, because అంత ఉన్నప్పుడు they will also lose their touch with reality. But ఒకటి increasingly if you see, especially in Telugu cinema, they're mouthing dialogues, there's no characters. క్యారెక్టర్స్లో ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఒక స్టడీ ఉంటుంది, ఒక మెథడ్ ఉంటుంది. దట్ నో బడీ ఈజ్ బాదరింగ్ దట్. టక్ అని హై స్పీడ్లో స్లో మోషన్లో వచ్చేసి సపాక్కని దిగి ఒక ర్యాంపింగ్ షాట్ పెట్టి ఒక డైలాగ్ డెలివరీ చేస్తారు. దట్స్ బికమ్ ఆల్మోస్ట్ ఎ నామ్ రైట్ నో, ఎస్పెషల్లీ ఇన్ బిగ్ ఫిల్మ్స్. బికాస్ మీరు అంత ఫాల్స్ అంబియన్స్ క్రియేట్ చేసినప్పుడు యూ హ్యావ్ టు మేక్ ద క్యారెక్టర్ ఆల్సో ఫాల్స్. సో దెర్ కెనాట్ బి ఎన్ ఎమోషనల్ కనెక్షన్ ఆఫ్టర్ దట్. See, even Hollywood does that. I'm not saying no. See, for example, I'm just trying to give an example. If John and a cinema, Korean film. దాంట్లో ఒక వెల్ఫేర్ వర్కరు ఒక ఇంట్లో వస్తే ఒక ఓల్డ్ ఉమెన్ ఈజ్ లయింగ్ ఆన్ ద ఫ్లోర్. షీ లుక్స్ లైక్ షీ ఈస్ బీయింగ్ లయింగ్ దేర్ ఫర్ గాడ్ నోస్. అంత అథెంటిక్గా ఉంది చూస్తే. యూ ఫీల్ ద డ్రెడ్ ఆఫ్ ఇట్. హౌ షీ ట్రైస్ టు టాక్ టు హర్ ఆర్ వాట్ ఎవర్. కొంచెం వైట్ షార్ట్లో ఏదో ఒక లిక్విడ్ ఉంటుంది, చిన్న పడుల్ ఆఫ్ వాటర్. ఇది హాలీవుడ్లో దీన్ని బ్లాక్ బస్టర్ అయింది. అక్కడ దాని రీమేక్ రైట్స్ కొని అక్కడ తీశారు. సేమ్ సీన్. ద ఫ్లోర్ ఈజ్ జస్ట్ సో గ్లిజనింగ్ విత్, అంటే దానికి ఆయిల్ గీల్ పెట్టి కెమెరామ్యాన్ మంచి షైనీగా చేసాడు. దట్ ఉమెన్ లుక్స్ లైక్ షీ జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ ద మేకప్ మ్యాన్. ఎక్కడ పడుకోండి, ఎక్కడ పెట్టి కొంచెం తలాటి పెట్టండి, ఇలా పెట్టండి, అది ఉంది. యూ క్యాన్ సీ దట్. So by doing that, they screwed up the complete original reality of it. Yeah. See, non-realistic film like what Rajamouli makes, see, eventually the blood, sweat and tears in a Rajamouli film are real. The fundamental emotion is there. And is setting in a period you can relate to. Be through the characters, so idu adu whatever the things are. అది పట్టించుకోకుండా దే విల్ టేక్ ఆల్ ది అదర్ థింగ్స్ అండ్ పుట్ ఇట్ హియర్. యా కెన్ ఐ గివ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్? దాని నుంచి నాకు చెప్పాలని, ఒక తమిళ్ ఫిల్మ్ని తెలుగులో రీమేక్ చేశారు. తమిళ్ ఫిల్మ్లో ఒక మాంటాజ్ సాంగ్ లాంటిది ఒకటి ఉంటుంది. ఇట్ ఈస్ ఫాలోయింగ్ ది యాక్టర్, ద లీడ్ యాక్టర్. ఆ యాక్టర్ ఏం చేస్తున్నాడు, అటు వెళ్తున్నాడు, ట్రావెల్ చేస్తున్నాడు, బతుకుతున్నాడు, అదంతా. అతన్ని చూస్తుంటే కెమెరా లేదు, అతని పని అతను చేసుకుంటున్నాడు. కెమెరా దూరం నుంచి పెట్టి క్యాప్చర్ చేస్తున్నారు. కెమెరా ఉన్న విషయం అతనికి తెలియదు. అంత రియలిస్టిక్గా ఉంటుంది. హీఈస్ నాట్ యాక్టింగ్, హీఈస్ లివింగ్ అన్నట్టు ఉంటుంది. అదే సినిమా తెలుగులో రీమేక్ చేశారు. అది ఈ సాంగ్ షూట్ చేయడం కూడా వేరే కంట్రీకి వెళ్ళి చాలా బాగా లొకేషన్స్ అన్నీ పట్టి చేశారు. బట్ ఐ కెన్ సీ దాట్, నో డిస్రెస్పెక్ట్ టు దిస్ యాక్టర్, ఈయన బాగా యాక్ట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. బాగా యాక్ట్ చేస్తున్నాడు, గుడ్ యాక్టర్ ఓన్లీ, బట్ ఇక్కడ యాక్ట్ చేస్తున్నాడు. అంటే సంతోషంగా ఉన్నట్టు, పీస్ఫుల్గా ఉన్నట్టు, ఒక మూమెంట్ని ఆస్వాదిస్తున్నట్టు ఇతను యాక్ట్ చేస్తున్నాడు. అతను బతికేస్తున్నాడు అక్కడ. ఐ కెన్ క్లియర్లీ సీ దాట్. నాకు ఆ సాంగ్ ఇచ్చిన ఎఫెక్టే ఎక్కువ. మీరు వేరే దేశానికి వెళ్ళి షూట్ చేశారు, ఏదన్నా అవ్వనివ్వండి, కానీ నా ఇంపాక్ట్ నాకు అక్కడే ఉంది. అది కరెక్ట్. సింపుల్ థింగ్. మీరు ఫారిన్ కంట్రీకి వెళ్తారు. ఫారిన్ కంట్రీలో ఏముంటుంది ఇప్పుడు మొత్తం అర్థం అంతా కంట్రీ అనేది మనం చేసుకుంది. ఒక సముద్రం, ఒక గ్రీన్స్, ఒక మౌంటైన్స్, ఒక వ్యాలీస్. ఎవ్రీ లొకేషన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ విల్ బి దేర్ ఇన్ ఇండియా. మేబీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో, యూనో. బట్ అక్కడికి వెళ్ళి షూట్ చేస్తామని చెప్పడానికి వెళ్తాం, జస్ట్ బికాస్ ఆఫ్ ద మనీ ఆర్ ది ప్రామిస్ ఆఫ్ ద రిటర్న్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, దాని తర్వాత ఎప్పుడైతే మీరు యాక్టర్స్ని పెట్టారో లొకేషన్ మీద అవుట్ ఫోకస్లో ఉంటుంది. సో ఇప్పుడు లొకేషన్ ఎవరు చూస్తున్నారు? అక్కడ షూట్ చేయడానికి వెళ్ళి చూస్తున్నారు. పిక్నిక్ అంతే. వన్స్ ద హీరోయిన్ సంబడి ఆర్ గ్రూప్ ఈస్ దేర్, యూ ఓన్లీ వాచ్ దెమ్, ఆల్ మూమెంట్స్. వై విల్ యూ వాచ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్టర్ దట్? మేబీ ఇన్ ద 90s or 2000s మేబీ చెప్పుకోవడానికి బాగుండేదేమో, కానీ ఇప్పుడు అది లేదు కాదు కదా. ద గ్రేటెస్ట్ బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ఆల్ టైమ్ షోలీ ఏంటి ఏమున్నాయి? No, at least songs and all. No, songs kuda, it is there, I'm not saying, but that is not the reason why they became. Yeah. If you look at all the 80s and 70s films of Amitabh Bachchan, మీరు for foreign location ఎక్కడ ఉంది? రాజ్ కపూర్ సినిమా లేకపోతే ఏదో స్విట్జర్లాండ్లో ఎక్కడో తీసారంటే ఇంటాను బాగుంటుంది. దట్ ఈస్ నాట్ ద రీజన్ వై ద ఫిల్మ్. యూ మీన్ టు సే చాందిని వోంట్ వర్క్ ఇఫ్ ఇట్స్ నాట్ షాట్ ఇన్ స్విట్జర్లాండ్?
అది కాశ్మీర్లో చేసినా లోనావ్లో చేసినా కూడా అంతే ఆడుతుంది సినిమా. అది ఊటీలో చేసినా ఎక్కడ చేసినా అంతే ఆడుతుంది. బికాస్ ద గ్రీన్స్ విల్ బి ద సేమ్ నా ఎక్కడికి వెళ్ళినా. మనం ఊరికైనా మనం మీడియాలో చదివాం కాబట్టి స్విట్జర్లాండ్ అనుకుంటాం, చెప్పకపోతే ఊటీ అనుకుంటాం. అది అండ్ ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో మీరు ఇక్కడ వైజాగ్లో తీసి యూ కెన్ షో ఇట్ లైక్ రెడీ సమ్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ ద వరల్డ్. ఐలాండ్ నేనే క్రియేట్ చేసిన ఫిక్షనల్ ఐలాండ్ అని కూడా క్రియేట్ చేయొచ్చు. పూరి జగన్నాథ్ యూస్ టు డూ దిస్, నో టెంపర్, అపారెంట్లీ టెంపర్ ఆర్ సమ్ ఫిల్మ్ విచ్ ఈస్ సపోజ్ టు బి వైజాగ్ బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ గోవా. ఓన్లీ ఎక్స్టీరియర్ షాట్స్ మాత్రమే వైజాగ్వి, కార్లు వెళ్ళేవి, అక్కడక్కడ రోడ్స్ అవి మాత్రమే వైజాగ్ కనిపిస్తుంటాయి, రెస్ట్ ఆఫ్ ఇట్ ఆల్ గోవా. నాకు అన్నిటికన్నా షాక్ నా లైఫ్లో వన్స్ అమితాబ్ బచ్చన్ టోల్డ్ మీ షోలే ఈజ్ ఏ వెరీ చీప్ ఫిల్మ్. ఐ వాజ్ సర్ప్రైజ్, వీళ్ళు గ్రాండెస్ట్ ఫిల్మ్ ఎవర్ మేడ్ అని నేను అనుకునేవాడిని. ఈ సైడ్ దర్ ఇస్ ఎగ్జిస్టింగ్ విలేజ్, దానికి ఉట్టి సంజీవ్ కుమార్ హౌస్కి చిన్న సెట్ వేసారు, అది కూడా ఫసడ్. ఐ మీన్ అప్పుడు మిగతా అంతా ఎగ్జిస్టింగ్ హౌసెస్. ఓకే, తర్వాత గబ్బర్ సింగ్ డెన్ ఏమో సంజీవ్ కూడా ఇంటి వెనకాలండి, ఇంటి వెనకాల. అక్కడ మనం ఏంటంటే వీళ్ళు గుర్రాల మీద డగడగడగా వెళ్తూ ఉంటారు కానీ యూనిట్ అంతా వెళ్ళిపోతుంది అనుకుంటాం మనం గబ్బర్ సింగ్ లొకేషన్కి. ఇట్ వాస్ షాట్ ఆల్మోస్ట్ 90% ఇన్ 1 kilometer రేడియస్. వావ్. But why it's rich? Because of the camera work, the characters, the dialogue, the performances, the emotional content. దాని మూలమైన సినిమా చాలా గ్రాండ్గా ఉందన్నమాట. ఇప్పుడు రీసెంట్ ఎగ్జాంపుల్ సర్కార్, more than 80% of the film I shot in one house. People don't realize also. అది అమితాబ్ బచ్చన్ చిన్న బాల్కనీ, లేకపోతే ఒక డైనింగ్ టేబుల్, లేకపోతే ఒక లివింగ్ రూమ్లో క్లోజ్ పిక్స్ తీసి ఉంటారు. ఇంతవరకు అసలు ఎవడైనా ప్రొడక్షన్ లేదన్నట్టు దాంట్లో. దట్స్ బికాస్ ద ప్రొడక్షన్ ఇస్ అమితాబ్ బచ్చన్స్ ఫేస్. దానికంటే ఇప్పుడు నేను అమితాబ్ బచ్చన్ సినిమా కాబట్టి బాల్ ఠాక్రే సినిమా అని పెట్టి ఒక పెద్ద ప్యాలెస్ చేస్తే కెన్ యూ ఇమాజిన్ సర్కార్ హౌ ఇట్ లుక్ లైక్? ఇట్ విల్ ఫెయిల్ ఆన్ సీన్ 1. That is what I am saying, the danger of spending money, you are cutting away the reality and the emotional connect to the story. Rangila undi, it's a love story. I shot in Charles, idi adi akada road మీద నడిచి అంటే అక్కడ బాంబే లోకల్. In spite of it being a musical love story, I never created an artificial set of which is the reason the connect was there. Yeah. And one more major problem is all films are moving away from reality. Every film is becoming green screen. No, I am saying green screen also you can use it to create reality. See, you can easily create Vizag beach by not going to Vizag. But Vizag beach ni don't show it like ekkado Mars మీద ఉండే beach లాగా చూపించదు. అది నా కనెక్షన్ అది. ప్రాక్టికాలిటీ వైజాగ్ స్టోరీ బీచ్లో ఇద్దరు మాడుకున్నారు, దానికి మీరు గ్రీన్ స్క్రీన్ ఉపయోగించి హైదరాబాద్లోని వైజాగ్ బీచ్ క్రియేట్ చేయొచ్చు. దట్ టెక్నాలజీ ఇస్ అవైలబుల్, దట్ ఈస్ డన్ కరెక్ట్లీ. ఇప్పుడు వీళ్ళు ఇంకోటి ఏం చేస్తారంటే ఈ పెద్ద సినిమాలు 4 ఏళ్ళు 5 ఏళ్ళు తీస్తారు కదా, వాళ్ళు ఎవరినో తీసుకుంటారు, వాళ్ళకి ఏదో లేట్ అవుతుందని డబ్బులు లేవు, వాళ్ళేమో ఆపేస్తారు పని, వాళ్ళు లాస్ట్ మినిట్లో పెడతారు వచ్చి. అండ్ ద బిగ్ గైస్ విల్ టేక్ మోర్ టైమ్ టు అండర్స్టాండ్ మోడర్న్ టెక్నాలజీ. ఎందుకంటే చీప్ లైక్ కొడాక్ ఫిల్మ్, కొడాక్ కంపెనీ couldn't believe that actually digital will come and take over. And by the time they realize it's too late. Over. Any new technology, the existing top guys will always be against it. Which is the reason they kind of vanish. Nokia, same no? Yeah, same, correct. Yeah. So, till the time, I feel, నాకు నిన్న ఒక ఎక్స్ట్రాడినరీ లైన్ ఒకటి చెప్పాడు నాకు. I was really impressed. He said, stars, when a character works for some reason in a film, ఆ క్యారెక్టర్ చేసి వెనకాల పడతారు, కానీ ఆడు వర్కౌట్ అయింది ఆ క్యారెక్టర్ మళ్ళీ మర్చిపోతారు. అర్థం కాల. ఇప్పుడు ఒక సినిమా వచ్చింది అనుకోండి, నాట్ టేకింగ్ నేమ్, ఆ సినిమా పెద్ద హిట్ అయిపోయింది, హీరో పల్లి చేసాడు అన్నారు.
ఆ క్యారెక్టరైజేషన్ మూలాన ఆ సినిమా వర్కౌట్ అయింది అన్నది మర్చిపోయి ఆ యాక్టర్ అనేది పడతారు. రైట్ ఆ యాక్టర్ని తీసుకెళ్ళి లెసర్ క్యారెక్టర్స్ పెడతారు. అండ్ దెన్ దే గెట్ సర్ప్రైజ్ వై ఇట్స్ నాట్ వర్కింగ్. వై ఇస్ ఇట్ నాట్? నో, మెనీ ఎగ్జాంపుల్స్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను చేసినవి. యూనో ఇప్పుడు ఆస్క్ మీ, ఇప్పుడు శివ ఉంది, ఇట్ ఈస్ ఎ టెరిఫిక్ క్యారెక్టర్ క్రియేటెడ్ or whatever blah blah. Then why would I make Antam? See, on intention level I should have added a thing that let me create a more tougher, more larger character than Shiva. నేను చేయగలనా లేదా పక్కన పెట్టండి, నాకు ఇంటెన్షన్ కూడా లేదు, పోయింది కదా. వై విల్ ఐ మేక్ రన్ ఆఫ్టర్ సర్కార్? నేను వేరే వాళ్ళని ఐ డోంట్ వాంట్ టేక్ దేర్ నేమ్స్, అందుకని నా ఎగ్జాంపుల్ చేస్తున్నాను. ఎవ్రీబడి మేక్స్ ది సేమ్ మిస్టేక్. దే విల్ రన్ ఆఫ్టర్ ద హీరో and give him crores of rupees and put him in lesser characters. Hero also won't understand that. ఇది జావేద్ అఖ్తర్ చెప్తారు ఒక ఇంటర్వ్యూలో. ఆయన లగాన్ చేసేటప్పుడు అంట, హీ ట్రైడ్ టు కన్విన్స్ ఆమిర్ ఖాన్, ఈ సినిమా చేయకండి, ఈ సినిమా వద్దు, ఇది ఆడదు. ఆ డైరెక్టర్ ముందు చేసిన అశుతోష్ గవారి గారు ముందు చేసిన సినిమా కూడా ఆడలేదు, ఇదేదో మీరు రాజస్థాన్ అంటున్నారు, క్రికెట్ అంటున్నారు, ట్యాక్స్ అంటున్నారు, ఏదేదో అంటున్నారు, ఇది అసలు ఆడే సినిమా లాగానే లేదు, ఆ డైరెక్టర్ కూడా బాగాలేదంటే మీరెందుకు ఆ డైరెక్టర్ పాత సినిమా చూస్తున్నారు, నేను దీన్ని చూస్తున్నా. నేను నా ప్రీవియస్ సినిమాలన్నీ హిట్లు ఇచ్చిన డైరెక్టర్లతోనే నేను వెళ్ళా, కానీ వాళ్ళందరూ నాకు ఫ్లాపులు తీసి పెట్టారు. ఆ పాత సినిమా సక్సెస్ అనేది దానికే, దీనికి సెట్ అవుతుంది. సేమ్ థింగ్ అప్లైస్ టు యాక్టర్స్ ఆల్సోను. అది ఆ సినిమా హిట్ అంటే ఆ సినిమా హిట్టే, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టి అదే క్యారెక్టరైజేషన్ దాన్ని రిపీట్ చేద్దామన్నా లేకపోతే దాని టింజ్లో వెళ్దామన్నా కూడా వర్కౌట్ అవ్వనే అవ్వదు. అండ్ సాడ్లీ మన ఇండస్ట్రీలో వీఆర్ ఆల్వేస్ ట్రైంగ్ టు రిప్లికేట్ ద ఫార్ములా, బట్ ద ట్రూత్ ఈస్ దెర్ ఇస్ నో ఫార్ములా, దెర్ ఇస్ నో స్ట్రాటజీ. కరెక్ట్, యూ ట్రై సంథింగ్, ఇట్ మైట్ వర్క్. సో ఫ్రమ్ సో లైక్ వీ వర్ టాకింగ్, ఎవరు ఫోర్సీ చేస్తుంటారు దాన్ని? కన్నడ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 1.5 మిలియన్ టికెట్స్ బుక్ మై షోలో సెల్ అయిపోతాయి, మలయాళంలో డబ్ చేసి రిలీజ్ చేస్తారు, తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తారు. లైక్ ఇన్ని క్రోర్స్ కలెక్ట్ చేస్తుందని ఎవరు అనుకుని ఉంటారు కదా. ఇంకో ప్రాబ్లం ఏంటంటే, వెన్ యు ఆర్ మేకింగ్ ఎ ఫిల్మ్ ఆన్ ఎ సర్టన్ డెసిషన్, యు ఆర్ మేకింగ్ అట్ ఎ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్ విచ్ విల్ బి వెరీ డిఫరెంట్ ఫ్రమ్ హౌ యూ మేడ్ ద డెసిషన్ అనదర్ ఫిల్మ్ యూ మేడ్ ఇన్ ద పాస్ట్. ఇప్పుడు గాడ్ ఫాదర్ ఇస్ ఐకానిక్ క్యారెక్టర్ ఆఫ్ మార్లన్ బ్రాండో అండ్ ఎ వరల్డ్ వైడ్ హిట్ అండ్ హైలీ అక్లైమ్డ్ ఫిల్మ్. Francis Coppola makes Apocalypse Now. Answer okay on an idea of Vietnam War. Why would he cast Marlon Brando in a far lesser role? Because Coppola also falls to the same mistake. Godfather చూసిన కళ్ళతో వచ్చి నాకు అసలు గుర్తుకోలేదు సార్ మార్లన్ బ్రాండో ఏం చేశాడు సినిమాలో. ఏదో మా అయితే అక్కడ ఏదో బాంబు వెళ్ళింది, ఇక్కడ కొంచెం వార్ షాట్స్, ప్లేన్స్, ఇలాంటి ఇమేజెస్ ఉన్నాయి, కానీ అదర్వైజ్ ఐ హ్యావ్ నో క్లూ. Apocalypse Now is not about Marlon Brando. ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. I watched that film in several rewatches because I couldn't finish it in one go. నేను 2-3 times చూస్తే మార్లన్ బ్రాండో రాను కూడా రాలేదు. ఆయన ఎప్పుడు వస్తాడు ఈయన ప్రెజర్ రావట్లేదు. That's what I'm saying. So you just kind of and I don't think anybody మనకు తెలిసినా కూడా చేయలేం. I think that is a natural mistake of a human being. By nature వచ్చినది, ఆడి బుద్ధి అంతే. ఇట్స్ అ హ్యూమన్ థింగ్ ఓన్లీ. నేను లాస్ట్ టైం ఈ డెసిషన్ తీసుకున్నా, అప్పుడు వర్క్ అవ్వలేదు, కానీ ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకోవాలి. యూ డోంట్ నో లాస్ట్ టైం వర్క్ అవ్వలేదు, ఈ టైం వర్క్ అవుతుందేమో, లాస్ట్ టైం వర్క్ డెసిషన్ ఇప్పుడు వర్క్ అవ్వకపోవచ్చేమో. అండ్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ అ సిరీస్ ఆఫ్ డెసిషన్స్ కాబట్టి యూ నెవర్ నో ఏ డెసిషన్ వల్ల ఎట్లా రిపుల్ ఎఫెక్ట్ అవుతుంది అని. అండ్ మీరు ఇందాక ఒక స్టార్టింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, లైక్ ఏడీకి కమ్యూనికేషన్ అని చెప్పి. Filmmaking is all about communicating this series of decisions because you have like all these HODs, and you just hope that you are communicating well. Haphazard way. See, Brut, most of the Telugu films, they are not even detailed script or another. Everything will be an oral thing. Oral communication as చెప్పండి అని ఇలా అంటారు. దాని ట్రాన్స్లేషన్లో అన్నీ రెడీగా ఉంచాలి, డైరెక్టర్ గారు ఎప్పుడు ఏం కావాలో తెలియదు, ఇలాంటి వస్తాయి. I heard that one of my friends, somebody I know, was doing a role in a film. They called him to set at 8 o'clock.
బట్ హీ షాట్ వాజ్ షాట్ ఎట్ 5:30. దెన్ హీ ఆస్క్డ్ ద డైరెక్టర్, మీకు 5:30కి అని తెలిస్తే నన్ను 5:30కి అని చెప్తే 5:30కి వచ్చాను కదా అంటే, లేదు లేదు డైరెక్టర్ గారికి అవసరం బట్టి పిలిస్తే నువ్వు ఉండాలా. సో బేసికలీ డైరెక్టర్ ఇతనికి ఒక పని చెప్పాడు, ఎప్పుడు పిలుస్తారో తెలియదు, బట్ హీఈస్ లైక్ డైరెక్టర్ అడిగితే నువ్వు ఉండాలి కాబట్టి నువ్వు ఇక్కడ ఉండు. That's how it happens. Yeah. See, that's again because of almost like autocratic aspect of filmmaking, where అంటే ఇప్పుడు అది ముందు చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లగాన్కి ఆమిర్ ఖాన్ did that. He's one a bunch of actors, మాకు 6 months ఉండాలి, మాకు షూటింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, you'll be paid this much for this time and you have to be on call because we won't know when. And that Rani Mukherjee said no. It didn't make a difference. Evaro Grace Singh తీసుకుంటే super hit in cinema. Yeah. So at least that has to be told. But most of the time, అరే డైరెక్టర్ గారు ఎలా చెప్తామండి, ఆయన మూడు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆయన ఏ షాట్ తీస్తారో తెలియదు, ఆ కైండ్ ఆఫ్ దాంట్లో దర్ బి లాట్ ఆఫ్ బిచింగ్ అండ్ ఇంటర్నల్ పాలిటిక్స్, బ్యాక్ బైటింగ్, బిక్కరింగ్, విచ్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. మోస్ట్ ఆఫ్ ద టైం ఒకరిని తిట్టుకోవడం తప్పిస్తే ఇంకేం ఉండదు ఇండస్ట్రీలో. మీరు అందరూ ఒకే థాట్లో ఉన్నా కూడా హిట్ తీయడం చాలా కష్టం. ఇమాజిన్ దిస్ కైండ్ ఆఫ్. ఇంకొకటి ఏమవుతుందంటే, ఎస్పెషలీ లాస్ట్ మీరు వచ్చేసరికి నేను ఒక హీరోని అడిగాను, నేను సినిమా పెద్ద ఫ్లాప్ అయిన సినిమా, నువ్వు చూసుకో నీకు తెలుసా స్టోరీ, నువ్వు విన్నావా మొత్తం స్టోరీ అని అడిగాను. విన్నాను సార్, అది అక్కడక్కడ విన్నాను అన్నాడు. అదేంటంటే మొత్తం అంతా ఒకసారి ఏం లేదు ఏదో అన్నాడు. మరి మొత్తం సినిమా ఎప్పుడు చూసాను అయిపోయిన తర్వాత, 3 months ముందు చూసాను. అప్పుడు అంటే నాకేదో తేడా అనిపించింది సార్, కానీ పక్కన వాళ్ళు అందరూ చప్పట్లు కొట్టి ఏళ్ళు వేసేస్తున్నారు, అందుకని ఏమో నేను కొంచెం ఓవర్ రియాక్ట్ అవుతున్నాను కూడా, విచ్ ఇస్ కరెక్ట్ యాక్చువల్గా. బికాస్ యూ కెన్ నెవర్ రియలీ హ్యావ్ ఎ ఫ్రెష్ ఆబ్జెక్టివ్ వన్స్ యూ టేక్ ద ప్రైమరీ డిసిషన్. దాని తర్వాత అన్నీ యూ విల్ బీ సబ్జెక్టెడ్ టు అదర్స్. నిజంగా బాగున్నా వాళ్ళందరూ మాడుమాలు పెడితే బాగాలేదనుకుంటాం, ఆర్ వైస్ వర్సా. That is why it is important to be surrounded by people who keep you. That's easy to say, no? You know, for example, I feel Ram Venkat will tell me, let's say, ఇంకో 10 మంది ఉన్నారు, వాళ్ళు టెరిఫిక్ అన్నారు, రామ్ వెంకట్ నో సార్ ఇట్స్ నాట్ వర్కింగ్. నేనేమనుకుంటానంటే, సపోజ్ ఇన్ 10 people 90% నచ్చింది కదా, రామ్కి ఎందుకు నచ్చలేదు అని ఏదో చేస్తా. రామ్ ఆ సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు, అది హిట్ అయింది కదా, లేకపోతే ఇలాంటి చేస్తాను. Convincing yourself basically. Yeah. Bottom line is, బాగుంది బాగాలేదు అని చెప్పి ఏం అవదు. ఇఫ్ యూ టెల్ ఏ రీజన్, ఆ రీజన్ ఐ మైట్ ఫీల్ ఐ మైట్ హ్యావ్ ఓవర్లుక్డ్, ఐ మైట్ నాట్ థాట్ అబౌట్ ఇట్, అది కొంచెం హెల్ప్ చేస్తుంది. ఎవరికి చేస్తుంది? ఇనివాడు ఉంటే. బట్ డైరెక్టర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళు ఆల్రెడీ మహాఖండం తీసుకుంటారు. దే డోంట్ టేక్ ఇట్ ఇన్ టు అకౌంట్ సంథింగ్ ఈజ్ రాంగ్. Recently one director's interview and say, he almost is looking hurt that the critics dare say anything negative about the film. Yeah. ఎందుకు ఆడ 1 year నుంచి అసలు ఏంటి సినిమా ఎక్కడి నుంచి వచ్చింది, ఇది వరల్డ్ క్లాసు అని దానికి సీక్వెల్, ట్రీక్వెల్, ఫోక్వెల్ అన్నీ ఆలోచించి పెట్టుకుంటే, ఆడెవడో క్రిటిక్ వచ్చి ఇది బాగాలేదు అది బాగాలేదు అంటాడు అంటే ఎలా ఉంటుంది? Sad for him. Yeah. See, for those kind of directors, its critics are like, it's almost like you just 9 మాసాలు 9 సంవత్సరాలు బిడ్డను కానీ తీసుకొచ్చి రోడ్డు మీద పెడితే కుక్కలని వచ్చి అంటే అలా ఉంటుంది క్రిటిక్స్ని చూస్తే. కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది, మామూలు కోపం కాదు. బికాస్ ఇట్ ఈస్ ట్రివిలైజింగ్ ఎ వర్క్ ఆఫ్ సచ్ ఎ లాంగ్ టైమ్, లాంగ్ ఎఫర్ట్, లాంగ్ బ్లాంగ్. ఇంకోటి కష్టపడటం అంత నాన్ సెన్స్. సార్ 2 సంవత్సరాలు కష్టపడి తీసామంటే కష్టం ఏంటి? డెసిషన్, మీ ఐడియాస్ అయ్యి మీ డెసిషన్కి వేరే వాళ్ళు కష్టపడ్డారు. కష్టం అంటే ఏంటి? మెంటల్ కష్టమా? ఐడియా కష్టపడి కూడా అబౌట్ దిస్ ఐడియా అంతే, దాని కష్టం అది కదా. దట్ డజంట్ కమ్ అండ్ లిటరల్లీ ద డెఫినిషన్ ఆఫ్ కష్టం. దట్స్ యువర్ ఎబిలిటీ, దట్స్ యువర్ కెపాసిటీ. సార్ నిజంగా కష్టపడి ఉన్నా కూడా సార్ నచ్చలేదంటే నచ్చలేదే కదా. ఇప్పుడు ఆడు జీవితం మూవీ ఉంది, 16 years తీసారంట సార్ ఆ మూవీ. ఐ మీన్ బ్లెస్సీ గారు ఆయన ఫ్రమ్ కాన్సెప్చువలైజేషన్, ఫ్రమ్ ఇన్సెప్షన్ ఆఫ్ ది ఐడియా టు కాన్సెప్చువలైజ్ చేసుకుని దాన్ని రియాలిటీ చేసి లాక్డౌన్ లేని దాటికొచ్చి రిలీజ్ చేసే పాటికి ఆయనకు 16 ఏళ్ళు పట్టింది. 16 ఏళ్ళలో ఆయన వేరే సినిమా తీయలేదు, అది ఆయన ప్రైమ్ టైమ్. 16 ఏళ్ళు కష్టపడి, అండ్ పృథ్వీరాజ్
హీ రియలీ వర్క్డ్ హార్డ్ ఫర్ ద ఫిల్మ్. బట్ నేను ఒక వ్యూవర్ కింద నాకు చూసి నాకు నచ్చకపోతే నచ్చలేదనే చెప్తాం అంతే కదా. యా సి ఇఫ్ హిస్ ఇంటెన్షన్ ఇస్ టు ప్లీజ్ యూ, హీ ఫెయిల్డ్. యు నో, అండ్ ద మైట్ నెసెసరీ నాట్ బాక్స్ ఆఫీస్ అనేది ఒక ఎంటిటీ, దట్స్ ఎ కలెక్టివ్ ఒపీనియన్ విచ్ ఇస్ మెజర్డ్ బై ద మనీ ఇట్ కలెక్టెడ్. ఇండివిజువల్కి ఏదైనా నచ్చపోవచ్చు, దట్స్ ఇండివిజువల్స్ ఒపీనియన్. Yeah. So I don't know, but where do you see this going, this whole union thing? I mean, I am very sure this is going to break the main union, and it is going to give rise to a lot of other competitive agencies, because now they understood. Bro, మీరు వర్కర్స్ని సప్లై చేస్తారు కదా, various agencies to give workforce abroad and all that. There will be multiple people in competition, no? Union అనేది becomes like a monopoly of a certain thing. అప్పుడు కాంట్రాక్టర్స్ అయిపోతారు. యూనియన్స్ బదులు దే విల్ బికమ్ కాంట్రాక్టర్స్. లేబర్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటి, మీకు ఎంతమంది కావాలి, ఇంతమంది పని చేస్తారు, ఇంత డబ్బులు ఇవ్వాలి. సో ఇట్ విల్ కమ్ అండర్ దట్ సిస్టమ్ షార్ట్లీ. I just wanted to add one thing. I'm seeing that corruption in filmmaking ఏ లెవెల్లో ఉంది అని చెప్పి, ప్రతి లెవెల్లోనూ మనీ లీకేజ్ అనేది ఒకటి కనిపిస్తుంది. లైక్ రీసెంట్గా కూడా విశ్వప్రసాద్ గారితో మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పా, ఆయన సినిమాల్లోనే ఐ హర్డ్ ఫ్రమ్ సమ్ వన్ దట్ వెన్ దీస్ జూనియర్ ఆర్టిస్ట్స్ ఆల్ దీస్ అవుట్డోర్కి వెళ్ళినప్పుడు వాళ్ళ లాండ్రీ బిల్లో కూడా లైన్ ప్రొడ్యూసర్ ఎవరో లైక్ హూఎవర్ ద కోఆర్డినేటర్ ఈస్ లాండ్రీ బిల్లో కూడా స్కామ్ చేశాడని. కానీ నేను అదే చెప్తున్నా, అది దట్ ఈస్ వాట్ ఐ వాస్ టెల్లింగ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ. ఎవ్రీబడి ఈజ్ అన్ ఆపర్చునిస్ట్, వాళ్ళ ఆపర్చునిటీ వాడుకుంటారు అంతే. బికాస్ మీరు 6 months కలుస్తున్నారు, 1 year 6 months కలిసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ లుకింగ్ అట్ హౌ ఐ కెన్ మేక్ మనీ అవుట్ ఆఫ్ దిస్. దట్స్ హ్యూమన్ నేచర్. అప్పుడు వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వటం అనేది మీ తప్పు, కానీ వాళ్ళు కరెక్ట్గా ఉండకూడదు ఆలోచించడం అనేది మీ అవివేకం అంటున్నాను. వై వుడ్ ఎనీబడి వాంట్ టు బీ నాన్ కరప్ట్? కరప్షన్ అనేది లేబులే కదా, యూఆర్ గివింగ్ ఇట్ ఎ టర్మ్. ఇప్పుడు నా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రొడక్షన్లో వన్ గై లొకేషన్స్కి ఇంత అవుతుంది అని చెప్పినావు. సో నేను ఐ థాట్ ఇట్ వాజ్ ప్రెటీ, ఐ మీన్ ఇట్ సౌండెడ్ వెరీ క్వైట్ రీజనబుల్. ఐ సెడ్ ఓకే ఇట్స్ నో. తర్వాత నేను వాట్ ఐ హర్డ్ ఈజ్ వాళ్ళందరూ తీయడం మాట్లాడి ఫ్రీగా చేయించాడు, and he took the money. But I still believe he's worth it, because నేను ఓకే అనుకున్న దానికి వాడి కెపాసిటీ యూజ్ చేసుకుని ఆడు తక్కువ చేస్తే అది వాడు క్రియేట్ కదా. రైట్. ఇఫ్ యు ఆర్ ఓకే విత్ దట్ బడ్జెట్ ఓకే. ఇప్పుడు బాంబే అంతా ఫస్ట్ కాపీ బేస్ మీద నడుస్తుంది, అన్లైక్ హియర్. అక్కడేంటి ద మెయిన్ గై విల్ లుక్ ఎట్ ఎంతకు అవుతుంది, ఇంత అవుతుంది, రీజనబుల్ అంటే వేస్తాడు. తర్వాత మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎక్కడ దాన్ని షార్టేజ్ చేశారు. ఈజ్ ఆఫ్టర్ దట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద క్వాలిటీ. స్క్రిప్ట్ ఉంది, వీళ్ళ యాక్టర్స్, ఇది ఇలాంటి దాంట్లో రావాలని చూస్తాడు, కానీ మీరు మధ్యలో ఎంత నొక్కేశారు, ఆడెవడు చేశాడా ఈడెవడు చేశాడు ఎవ్వరికి తెలియదు. దట్ ఈస్ ద కరెక్ట్ వే టు డూ ఇట్. అప్పుడు అట్లీస్ట్ ఏంటి, మీరు వాల్యూ చేస్తున్నారు ఫిల్మ్ని. ఈ కాస్టింగ్కి, ఈ స్టోరీకి, దీని అన్నిటికీ కలిపి ఎంతలో వస్తే నాకు రీజనబుల్, దెన్ ఐ విల్ సీ హౌ ఐ కెన్ మార్కెట్ అని. దట్ ఈస్ హౌ ఆల్ మార్కెటింగ్ వర్క్స్. ఒక రియల్ ఎస్టేట్లో ఒకడు అమ్మాడు, ఆడు కొన్నాడు, వెయిట్ చేశాడు, ఆడికి బెటర్ క్లయింట్ ఎవడో దొరికాడు, ఆడికి ఇచ్చాడు. అరే అమ్మ నాకు 10 రూపాయలు ఇచ్చాడు, 100 రూపాయలు దుబ్బిచ్చాడు అంటే ఎలా ఉంటుంది, ఇది అలా ఉంటుంది. దట్ ఈజ్ హ్యూమన్ నేచర్. అది అతని ఇండివిజువల్ కెపాసిటీ. అప్పుడు మీరు అది చేసింది లీగల్గా మీకు దొరికితే అది వేరే విషయం, మీరు అలా ఎలా దాన్ని చేయగలుగుతారని. మీ అవివేకంతో వాడి వివేకంతో చేసినప్పుడు ఆడి క్రియేట్ చేయాలంటున్నాను. ఆల్ దిస్ ప్రొడక్షన్ మేనేజర్ స్టార్ట్ అయ్యి చాలా పెద్ద ప్రొడ్యూసర్ అయినాడు, వాళ్ళందరూ అరుగుతూ వచ్చిన వాళ్ళు. రైట్. I know. బట్ వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో they have the same complaints. They have the same complaints. Yes, they have the same complaints. అంటే టు లైక్ మై బాటమ్ లైన్ ఇస్, సినిమా అనే ఇండస్ట్రీ సార్ పాజిటివ్ వేలో చూడాలంటే చాలా మందిని బతికిస్తుంది, చాలా మంది లైవ్లీహుడ్స్, దేర్ ఫ్యామిలీస్ ఆర్ లైక్ ఈటింగ్, దే ఆర్ ఏబుల్ టు సపోర్ట్ దేర్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. అదంతా సినిమా అనే ఈ పెద్ద ఇండస్ట్రీ ఈ వల్ల జరుగుతుంది. అది ఏ లెవెల్ వరకు అంటే కరప్షన్ అనేది కూడా ఉంటుంది. అది కరప్షనా లేకపోతే ఇంకొకటి బిజినెస్ అనేది మనం ఎట్లా చూస్తాము అనేది, ఓకే లీకేజ్ అయితే ఉంది,
మొన్న నేను ఒక ట్వీట్ చూసినప్పుడు నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది. A friend of mine had posted on Twitter that there is one single screen in Kukatpalli. అక్కడ వాళ్ళు ఇంకా వాట్ యూ కాల్ క్యాష్లెస్ దానికి వెళ్ళలేదు, డిజిటల్కి వెళ్ళలేదు, ఓన్లీ క్యాష్ పేమెంట్సే తీసుకుంటున్నారంట. అక్కడ ఇఫ్ యూ గో అండ్ ఇఫ్ యూ వాంట్ టు బై అ టికెట్ అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద మనీ అక్కడ కూడా ఉంటాడంట. అతనికి ఏంటంటే నాకు 100 రూపాయలు కావాలి అంటే అతను 100 రూపాయలు క్యాష్ ఇస్తాడంట. డిజిటల్ పేమెంట్లో మీరు అతనికి 110 పే చేయాలి, 10%. నాకు 100 రూపాయలు కావాలి అంటే మీరు 110 అతనికి జీపేనో ఫోన్పే చేస్తే హీల్ గివ్ యూ 100 రూపీస్. అట్లా నాకు 1000 కావాలి అంటే 1100 దాన్ని పే చేస్తే. సో ఈ లెవెల్ దాకా సినిమాని యూజ్ చేసుకుని పీపుల్ ఆర్ మేకింగ్ మనీ అండ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు చేంజ్ ఎనీ టైమ్. దట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్. సినిమా అనేది మర్చిపోతే ఒక తెలియని మనిషి దగ్గర మనం వ్యాపారం చేసినప్పుడు తెలిసిన మనిషి విల్ టేక్ అడ్వాంటేజ్. దట్ ఈస్ అక్రాస్ ఎవ్రీ బిజినెస్ ఇట్ హ్యాపెన్, ఇంక్లూడింగ్ ఇన్ పాలిటిక్స్. I don't think it's unique to film industry. Yeah. That is. So wherever humans are there, ఇటువంటి జరుగుతూనే ఉంటాయి. Yeah. Thank you, sir. Thank you so much for the time. Really loved this conversation also. Thank you so much. Okay.